పరవశులే కానీ ఈ లోకం వాసు కాదు కాబట్టి నిత్యం ఉండలేకపోతున్నాం. ఈ పాట చాలా బాగుంటుంది. వచ్చిన వారు కలిసి నాతో పాడండి, లేనివారు రానివారు భావాన్ని గ్రహించండి. కొంత జ్ఞానోపదేశం కలుగుతుంది అనమాట. గ్రహిస్తూ ఉంటే పరవశిని జగం ప్రభు అని కీర్తన పాడుకుందాం. పరవశిని జగమున ప్రభువ, పరవశిని జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులు ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులు ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో, వ్యర్థము సర్వమును. పరవశిని జగమున ప్రభువా, పరవశిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ధన సంపదలు గౌరవములు దయించిపోవును ఈ లోకమున, ధన సంపదలు గౌరవములు దయించిపోవును ఈ లోకమున. పాపము నిండే జగములో, పాపము శాపము చేకూర్చుకొనే లోకము, శాపమునే కోర్చుకొనెన్. పరవశిని జగమున ప్రభువా, పరవశిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగి ఉన్నాను నేను, విరిగి నలిగి ఉన్నాను. పరవశిని జగమున ప్రభువా, పరవశిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నా నేత్రములు మూయబడగా, నాదు యాత్ర ముగియు నెలలో, నా నేత్రములు
మూయబడగా నాదు యాత్ర ముగియు నెలలు చేరుదోన్ పరలోక దేశము చేరుదోన్ పరలోక దేశం నాదు గానము ఇది నిత్యము నాదు గానము ఇది పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నీ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరి నే చేరెదను. ఒక పాట పాడుకుందామంటే మూడో పాట దేవునికి మహిమకరంగా స్తోత్ర గీతను పాడుకుందాం. అరండి ఉత్సాహించి పాడుదాము అనే పాట మనం పాడుకుందాం. ప్రభుని ఏ స్థితిలోనైనా మహిమపరచాలి కాబట్టి రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము ఆయనే రక్షించేది నడిపించేది ప్రభు తప్ప మరెవరు కాదని ఈ పాట యొక్క సారాంశమైనది. అంత కలిసి ప్రభుకి స్తోత్ర గీతం పాడుకుందాం. రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రాండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానం చేయుదము రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మా దేవుండు ఘనమాచ్యము గలరాజు భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరం లాయనవి రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించి నాయనది సాచుని హస్తం భువి చేసిన్ ఆయన దైవము పాలితులా ఆయన మేపిడి గొర్రెలము రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన మ్రోకుదము ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగొను రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగక ఆదిని నేప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌను ఆమె రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. థ్యాంక్ యూ అండి. దేవుని ద్వారా మరి పాటల్లో సేకరించిన వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చే వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. స్థానిక క్రీస్తు సంఘ
పెద్దలు నాగేశ్వరరావు గారు మనందరినీ ప్రార్థనలు నడిపించాలని కోరుతున్నాను. అందరూ కూడా ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నారండి. ప్రార్థన. పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దూతల ద్వారా స్తుతించబడి ఆరాధించబడుతున్న దేవుడు, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి ఒకసారి నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఎందు నిమిత్తం ఇక్కడ కూడి నిన్ను స్తుతించుకుంటున్నాము తండ్రి. మీకు తెలుసు ప్రభువా, మరి నీ కుమారుడు సామత్ గారిని ఆయన పిలుచుకున్నారు తండ్రి. మరి కుటుంబాలకు ఆదరణ కలిగే నిమిత్తము అనేక మంది దైవజనులు తండ్రి కూడి వచ్చి నిన్ను స్తుతించి మరి ఘనపరిచే భాగ్యాన్ని ఆయన మీరు దయచేసినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. అలాగే తన లక్ష్మి గారిని బట్టి సామత్ గారిని బట్టి తండ్రి, ఆ బిడ్డలు ఇరువురికి తండ్రి మరి గర్భఫలాన్ని పుట్టిన బిడ్డలు లేకపోయినప్పటికీ ప్రభువా మరి ఎందుకు లేకుండా చేశారో మీకు తెలుసు. కానీ ప్రభువా మరి మేనల్లుల్ని పెంచి పెద్ద చేసి ప్రభువా గర్భఫలాన్ని పుట్టినటువంటి బిడ్డల్ని ఈరోజు ఒక దైవజన్గా ఎవరు కూడా తయారు చేయలేకపోతున్నారు తండ్రి. నీ బిడ్డలు నీ దాసుని ఆరవిరావు గారిని ప్రభువా మరి ఒక దైవజనుడిగా అనేక సంఘాలు స్థాపించి అనేక మంది జనానికి తండ్రి రక్షణలో నడిపించిన బైబిల్ కాలేజీ విషయంలోనే తండ్రి అన్నిట్లో వెనకాల తండ్రి నీ బిడ్డలు మరి సామత్ గారు అలాగే ధనలక్ష్మి గారు ఎంతో ప్రభువా మీరు ఇచ్చిన కృపను బట్టి వారు తయారు చేశారు ప్రభువా, వందనాలు. ఒకప్పుడు నీ బైబిల్ జ్ఞానం అంటే చాలామందికి తెలియని రోజుల్లో తండ్రి వీరి మందిరం లేకపోయినా మరి గుమ్మాలో పెట్టుకుని మరి నాయన ప్రార్థన చేసుకున్నప్పుడు చెన్నై గారేంటి మరి కరెంటు సదుపాయాలు లేని రోజుల్లో కూడా తండ్రి నీ బిడ్డలు మరి రాజేంద్ర గారు అలాగే మరి సత్యనారాయణ గారు, రావు గారు, చెన్నై గారు మరి ట్రైనింగ్ పొంది తండ్రి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో నీ జ్ఞానం ఏంటో నాయన మరి నేర్పించారు. ఎంతో కష్టపడ్డారు తండ్రి. ఇప్పుడులా కాదు కానీ నీ బిడ్డలు మందిరం కట్టడానికి మరి సీతమ్మ గారు మా మందిరం కాడ చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా చెన్నై గారు అయ్యా బాడీ కుమ్మి మరి ఇక్కడ మందిరం నిలబెట్టారు. రేత్రులు ఇక్కడ మరి పడుకుని ఎంతో దోమలతో ఉన్నా కూడా మరి అంత సేవ చేశారు తండ్రి. కానీ ఇప్పుడు అలా లేదు, ఎంతో సదుపాయాలతో ఉన్నా కూడా మరి నీ జ్ఞానం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఛాలెంజ్గా మరి 1995 సంవత్సరంలో మీటింగులు పెట్టి ఆనాటి నుంచి 30 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ మందిరం మరి నాయన ఏర్పాటు చేసి అనేక మందికి నాయన నీ జ్ఞానం బోధించి అనేక మందిని నీ మార్గంలో నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దాని వెనకాల మరి నీ కుమారుడు సామత్ గారు, ధనలక్ష్మి గారు కూడా ఉన్నారు. అలాగే వారు పెంచిన మేనల్లుళ్ళు మరి దూరదేశంలో ఉన్నప్పటికీ పెద్దిరాజు గారేంటి, అలాగే చెల్లెలు గంగమ్మ గారు, వారి యొక్క కుమార్తె రాధ, భాస్కర్, ఆ బిడ్డలు ప్రభువా మరి ఇక్కడ రావు గారికి ఎంతో మరి కుటుంబంగా సదుపాయాలు చేస్తూ తండ్రి ముందుకు నడిపిస్తూ ఉన్నారు, ప్రోత్సహించి తండ్రి. దాన్ని బట్టి ఇక్కడ అనేక సంఘాలు అనేక మందికి నీ జ్ఞానం నడిపించింది తండ్రి. ప్రభువా నీ బిడ్డని మరి నీ దగ్గరికి చేర్చుకున్నారని నమ్ముచున్నాం తండ్రి. అలాగే దూరదేశంలో ఉన్నాడు నాయన నీ కుమారుడు పెద్దిరాజు అక్కడ ఉన్నప్పటికీ తండ్రి ఇక్కడ సేవలో పరిచర్యలో ఎంతగానో భార్యాభర్తలు ఇద్దరు మరి అక్కడ పని చేసుకుంటున్నా తండ్రి ఇక్కడ సహకారం చేస్తూ ఉంటారు తండ్రి. అలాగే రాధను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే లలిత మరి ఫ్యామిలీ, ప్రభాకర్ని, ఇంకా అనేక మంది వీరి యొక్క బంధువర్గ బిడ్డలు ఉన్నారు తండ్రి, ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరికీ నీ కాపుదలు ఉంచండి తండ్రి. ముఖ్యంగా ఈరోజు ఈ ఆరాధన కూటానికి తండ్రి అనేక మంది బిడ్డలు వచ్చి ఉన్నారు తండ్రి. ఈ కుటుంబాన్ని మేము ఆదరించడం కాదు కానీ మరి భర్తను పోగొట్టుకున్న తండ్రి నీ కుమార్తెకు ధనలక్ష్మి గారికి మా పరిచర్యలో ఎంతగానో సంఘాలు చేస్తూ ఉంటారు తండ్రి. ఆ బిడ్డకు మీరు ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మేనల్లుళ్ళు అనే పేరే కానీ కుమారులుగా పెంచారు తండ్రి. అలాగే రావు గారిని, అలాగే తమ్ముడు కుమార్తె అయినప్పటికీ తండ్రి బ్రహ్మంగారి కుమార్తెని నేను కుమారిని ఒక కూతురిగా మరి పెంచి వీరిద్దరికి మరి వివాహం జరిగించారు. సేవలో తండ్రి వారు మాకు అది లేదు ఇది లేదని అనుకోకుండా తండ్రి నీ సేవలోనే బలంగా వాడబట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా మరి వీరి ద్వారా అనేక కుటుంబాలని రక్షణను నడిపించడానికి వందనాలు తండ్రి. ఇంకా జరగనైన కార్యక్రమంలో ఇప్పుడు నీ దాసులు మాట్లాడుచుండగా తండ్రి మీ ఆత్మతో నింపి ఈ కార్యక్రమం ఆది నుంచి అంచెం వరకు తండ్రి మీరు అధ్యక్షుని నడిపించుకుని నీకు మహింకరంగాను ఈ కుటుంబాలకి
వచ్చిన బిడ్డలకు వీళ్ళందరికీ కూడా ఆదరణకరంగా మీ కృపను అనుభవిస్తారని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన నాగేశ్వరరావు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ పట్టణం చేసుకుందామండి. మొదటి తెస్సలోనికైన రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు సోదరులు మన మధ్య ఉన్నారు. స్థానిక క్రీస్తు సంఘంలో కూడా ఆదర్శ నగర్లో అధ్యక్షులుగా నడిపిస్తున్నారు. వారు వచ్చి బైబిల్ రీడింగ్ చేయాలని కోరుతున్నాను. గోపి గారు ప్లీజ్ కమ్. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనం వరకు చదువుకుందామండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చిన. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడి వాక్యం మన ఎడల ఫలింపచేయునుగా. ఆమేన్. దేవుని యొక్క ఆదరణ మాటలు చదివినిపించినటువంటి గోపి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రైట్, ప్రార్థన చేసుకుందామండి. మన మధ్య సోదరులు మనోహర్ గారు ఉన్నారు. మనోహర్ గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మికిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా ప్రియులు ఆర్యురావు గారి యొక్క మావయ్య గారు, మాక సాంబమూర్తి గారు తండ్రి, మీరు పిలువగా ఈ లోకాన్ని, కుటుంబాన్ని విడిచి వెళ్ళారు దేవ. విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి ఆదరణ కలిగించే నీ మాటలు తండ్రి వినిపించడానికి మరి ఈ కార్యక్రమాన్ని కుటుంబస్తులు ఏర్పాటు చేశారు. మరి విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబం తండ్రి దుఃఖంలో, వేదనలో ఉంది. తల్లిగారు ధనలక్ష్మి గారిని మీరు ఆదరించండి, బలపరచండి, క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడమని వేడుకొనిచున్నాం. వారి యొక్క బంధుమిత్రాదులందరినీ కూడా మీరు బలపరచమని, మరి ఈ కార్యక్రమం సజావుగా, సక్రమంగా, మర్యాదకరంగా, మీకు మహిమకరంగా తండ్రి కుటుంబానికి ఆధారకరంగా జరగడానికి నీ కృప చూపించమని, మాట్లాడబోచున్న నీ సేవకుల నోట మంచి విషయాలు మా ప్రభువుని ఆదరణ పొందడాన్ని కృప దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సోదరులు కూడా తెలియజేస్తున్నాను. దయచేసి సుభాష్ కానీ చింటూ కానీ చైర్లు పెట్టుకొచ్చి వెయ్యండి కొంచెం, ఎందుకంటే సరిపోతే కష్టం కదా. సుభాష్ కానీ చింటూ కానీ, అలాగే మరి మన మధ్యకి స్వార్థులు వచ్చి ఉన్నారు. వారిని ఎదర ఖాళీగా ఉంది, దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. జీవన్, అలాగే చంద్రపాల్ గారు రండి. అమ్మ, స్త్రీలు కూడా కొంచెం ఈ పక్కన ఖాళీ ఉంది కదరా, కొంచెం ఫిల్ చేయండి. వెనక్కి వచ్చే వారికి వచ్చేయండి. హలో హలో వచ్చి థ్యాంక్ యూ అండి. మనంతా కలిసి ఇప్పుడు మావయ్య గారు సామర్థ్య గారి యొక్క ఫోటో ఆవిష్కరణ జరిగిందో, మరి మేరీ రోజా వెళ్ళి అతన్ని అమ్మమ్మ తీసుకురావాలని కోరుతున్నాను.
అలాగే పిల్లలందరూ కూడా మనవరాళ్ళందరూ కూడా రావాలని కోరుచున్నాను. ముందుకు రండి. ఎక్కడున్నా ఎంతమంది ఉన్నా అందరూ రావాలి. రవి వాళ్ళ పిల్లలు, అలాగే లలిత వాళ్ళ పిల్లలు, అలాగే రాధా ఆ పిల్లలు, మా పిల్లలు, అన్నయ్యల పిల్లలు, వారి యొక్క ముదుమనలు కూడా రండి. అమ్మమ్మకి దండ ఇవ్వండి. దయచేసి మా మధ్య ఉన్నటువంటి భాషం గారు వచ్చి ప్రే చేయాలని కోరుతున్నాను. ప్లీజ్ కమ్. తల్లిగారు భాషమ్మ గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు మూసుకుని. పరలోకమందున మా తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నావు నాయనా. కృతజ్ఞత దినాలన్నిటిలోనూ మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచి ఈ దినమున మరి ఈ విధంగా కూడుకోవడానికి ఇచ్చినవి కృప కొరకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయనా. మరి ధనలక్ష్మి గారు, సామూర్తి గారిని మీరు జతపరిచినైనా ఇన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరు సంసార జీవితంలో వారిద్దరిని కాపాడిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. వారికి ఇచ్చినటువంటి బిడ్డలతో మరి అన్ని విషయాల్లోనూ నీ కృపలోను ఆశీర్వాదంలోను మరి బిడ్డలతో కలిసి పాలు పంచుకొని ధనలక్ష్మి గారు, సామూర్తి గారు ఆనందించారు నాయనా. మరి మీరు సామూర్తి గారిని పిలుచుకున్నారు కాబట్టి మీ సన్నిధికి చేరారు. మరి ధనలక్ష్మి గారిని ఆదరించండి, ఓదార్చండి, ఆరోగ్యాన్ని దయచేయండి నాయనా. వారు భార్య భర్తలు ఇద్దరూ సంఘం కొరకు, సంఘ స్థాపన కొరకు మరి ప్రయాసపడారు. ఎంత ప్రయాసపడ్డారో మీకు తెలుసు నాయనా. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ నామం ధరించి మరి క్రీస్తు సంఘంలో ఉండాలని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ఇక్కడ సంఘాన్ని స్థాపించడానికి ప్రయాసపడినటువంటి కుటుంబముగా, ఒక సునీరురాలుగా 1000 కుటుంబాన్ని ఉంచిన దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయనా. ఈ దినాన్ని మరి సామూర్తి గారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ కూడికని ఈ విధంగా ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. దీని కొరకు ప్రయాసపడిన బిడ్డలందరినీ దీవించండి. నేను ముఖ్యంగా సామూర్తి గారిని మరి మేము జ్ఞాపకం చేసుకుంటూ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం మంచిదని మీరు సెలవిచ్చారు. నేను ఆ విధంగా సామూర్తి గారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇదిగో భార్య, ఆయనకి ఇచ్చినటువంటి కుమారులు, కుమార్తెలు, మరి మేనల్లు, మేనగోడళ్ళు, మనుమలు, ముదుమనుమలు అందరూ కలిసి ఆ ఫోటోను ఆవిష్కరించుండగా మీరు సహాయం దయచేయండి. మీ కొడుకుని ఆదరణ నచ్చే వరకు క్రమంగా మర్యాదగా జరిగించండి. మీ దోస్తులందరినీ నీ పనిలో వాడుకోనండి. మంచి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రాలు నాయనా. మా తప్పిదములు దయతో క్షమించమని ఈ దేన ప్రార్థన అంగీకరిస్తారని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. తీసుకొచ్చి కూర్చోబెట్టండి. మీరందరూ మిగతాళ్ళందరూ ఏంటి అలాగే మరి మామగారి యొక్క అక్కయ్య గారు ఉన్నారు, అలాగే చెల్లయ్య ఉన్నారు, మా అమ్మగారు, అలాగే మా పెద్దమ్మ గారు, వారు కూడా రావాలని కోరుతున్నాను. అలాగే మామయ్య గారు బ్రహ్మయ్య గారు, వీరు ఒక తల్లి బిడ్డలందరూ రండి. పెద్దలు
అలాగే మరి మా పెద్దమ్మ గారి యొక్క పిల్లలు ఉన్నారు. జ్యేష్ఠుడు ప్రొఫెసర్ గారు కూడా రావాలని కోరుచున్నాను. జ్యేష్ఠులు ప్రొఫెసర్ గారు వాళ్ళు వచ్చి తమ నివాళులు అర్పించాలని కోరుతున్నాను. బంధువులందరూ వచ్చి తమ నివాళులు అర్పించాలని ఆహ్వానిస్తున్నాను. బ్రహ్మయ్య గారు అలాగే అత్తయ్య గారు. ఇంకా బంధువులు ఉన్నారు, ఇంకా రండి. రైట్, చూసుకుందామండి. మన మధ్య సహోదరి ఆంటీ గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. రాధాకుమారి గారు వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, సృష్టికర్తవు, సర్వశక్తుడైన తండ్రి, ఈ మహాద్భుతమైన ప్రేమను బట్టి కృపను పెట్టినైనా ఇది తండ్రి ఈ ప్రియబిడ్డలందరితో కలిసినైనా ఈ సంస్మరణ నైనా జ్ఞాపకార్థ కూడిక సమయంలోనైనా మేమంతా చేరినైనా సాంబమూర్తి గారినైనా మరి విశ్రాంతి కొరకునైనా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా మరి ఆయన ఎంతో మరి మాకు చిన్నతనంలో బాగా తెలిసి ఉన్నప్పటికీ నైనా మాకైతే సరిగా పరిచయం లేదు. కానీ మా అత్తగారు, మామగారు, మా కుటుంబ సభ్యులంతా కూడా ఆయన ఎంతో ప్రేమించి గౌరవించేవారు. నాయన ఆయన ఎంతో అనుకూలంగా ఉంటూ నాయన ఎన్నో రకాల కార్యక్రమాల్లో తండ్రి మా కుటుంబానికి సహాయాలుగా ఉండేవారు. ఆ విషయాలైతే మేము మర్చిపోలేము నాయన. కానీ నాయన ఆయన నీతిని బట్టి, ఆయన నిజాయితీని బట్టి, ఆయన నియమాలను బట్టి నాయన ఎంతో కష్టపడి పనిచేశాడు నాయన. జీవితకాలం అంతా కూడా చాలా కష్టపడుతూనే ఉన్నాడు తండ్రి. మరి మీరు కూడా బైబిల్లోనైనా మాకు చెప్పబడిన వాక్యం ప్రకారమునైనా బద్ధకంగా ఉండకూడదు, ఎప్పుడు పనిచేస్తూ పరిచర్య చేస్తూనే ఉండాలనే విధంగా ఎప్పుడు పనిచేస్తూ పరిచర్య చేస్తూ కష్టపడుతూనైనా జీవితకాలం అంతా కొనసాగించాడు నాయన. ఆఖరి దశలో మాత్రం ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. అయినప్పటికీ నాయన భార్య భర్తలు ఇద్దరూ కూడా చాలా బలహీనైపోయారు తండ్రి. అయినప్పటికీ నైనా బంధువులు, స్నేహితులు అనేక మంది ఆదరించినైనా వారి కుటుంబాన్ని సంరక్షించేవారు. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలనైనా. మరి ముఖ్యంగా వెంకటరావు గారు, ఆయన సతీమణి, బిడ్డలు కూడా నైనా మరి కుటుంబానికి ఎంతో తోడునీడుగా ఉండి నడిపించాలని మేము అనుకుంటున్నాం తండ్రి. నైనా వారికి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా మరి సాంబమూర్తి గారు అయితే నైనా నీ చెంత చేరి నైనా నీ అందు ఆనందిస్తూ ఉన్నారు తండ్రి. భార్య ఒంటరిగా ఉన్నది నాయన, ఆమె కూడా అనారోగ్యంతో ఉన్నది తండ్రి. నేను ఆమెను ఆదరించి నైనా వాదార్చండి నాయన. ఆదుకునే దేవుడువు, ఆదరించే దేవుడువు, కరుణించే దేవుడువు, కాపాడే దేవుడువు నీవేనే తండ్రి. మనుషులు ఎంతమంది ఉన్నప్పటికీ నైనా మీ యొక్క వాదార్పు, మీ యొక్క సహాయ సహకారాలు లేనిదేనైనా తండ్రి మరి ఆమె జీవించలేదు. ఆమె కథనైనా మనుషులు ఎవరు కూడా జీవించలేరు తండ్రి. కాబట్టి ఆమెకు ఆయుష్ ఉన్నంతకాలంనైనా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చినైనా భర్తను తలుచుకుంటూనైనా మరి విచారించకుండా నైనా మరి ఆమె ధైర్యంగా ఉండటానికి కావలసిన నైనా సహాయ సహకారాలు అందించమని వేడుకుంటున్నాము. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి.
నేను కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని, బంధువులను, స్నేహితులను కూడా ఆదరించండి నాయన. మరి ముఖ్యంగా నాయన మరి ఇదిగో తండ్రి ప్రత్యేకమైన స్థానాల్లో ఉన్న దైవజనులు కూడా మీరు ఆస్వాదించండి. వారు అందించబోయే వాక్యాన్ని విని నాయన ప్రతి ఒక్కరూ నాయన ఈ మరణపు ముళ్ళును జయించడానికి దేవుడైన యెహోవా ఆయన మరి ఎంతగానో ధైర్యం ఇచ్చి నాయన మన కొరకు ఆయన జీవితాన్ని సమర్పించాడు. అలాగే మనం కూడా జీవితకాలం అంతట్లో నాయన ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ మన జీవిత యాత్ర కొనసాగించిన ఆయన మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నా ప్రభా నిత్యము రేయింబవళ్ళు నా ప్రభా దేవారాధనలు ధ్యానించేవారిలాగా ఒక్కొక్కరిని దీవించండి, ఆస్వాదించండి. నాయన దుఃఖంతో ఉన్న కుటుంబాలని, బంధువులను, స్నేహితులను కూడా ఆదరించి కాపాడండి. మీ కృపలో భద్రపరచండి నాయన. ముఖ్యంగా ధనలక్ష్మి గారి విషయమైనా మరొకసారి విజ్ఞాపన చేస్తూ ఆమెకు కావలసిన ఆదరణ, ఓదార్పు, సహాయ సహకారాలు అందించి ఆయన ఆమె బ్రతుకాలం అంతట్లో మీ కృపాక్షేమములు వెంట వచ్చేలాగున మీ కృపను విడకి వచ్చిన వారందరికీ కూడా అనుగ్రహించి కాపాడమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మిక్కిలినంత బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. వాళ్ళందరినీ ప్రార్థనలు నడిపినటువంటి తల్లిగారు రాధాకుమారి గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సోదరులు ఆశీర్వాదాలు మధ్య ఉన్నారు, వారికి వేది మీద రావాలని కోరుతున్నాను. కూర్చోండి. థ్యాంక్ యూ అండి. మరి మామయ్య గారి యొక్క కుటుంబస్తులలో ఎవరైనా మామయ్య గారి గురించి మంచి మాటలు చెప్పడానికి ఎవరైనా సిద్ధపడి ఉంటే వారికి టైం ఇస్తున్నాను. దయతో వారు వచ్చి మామయ్య గారి గురించి మంచి మాటలు తెలియజేయాలని కోరుచున్నాను. బంధువులలో, మన బంధువులలో ఎవరైనా రండి, త్వరగా రండి. టైం చాలా వాల్యుబుల్ టైం కదా. అలాగే పెద్దమ్మ గారి అబ్బాయి ప్రదర్శ గారు ఎక్కడన్నా ఆయన వచ్చి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే అన్నయ్య కుమార్తెలు రోజు, అలాగే మీరు రోజు ఎవరైనా చెప్పగలిగితే మావయ్య బ్రహ్మయ్య గారి యొక్క కుటుంబస్తులలో ఎవరైనా, విజయ్ గారు, మిసెస్ విజయ్ గారు. సరే, ఎలా శ్రద్ధపడి ఉంటే కనుక రండి. మా మావయ్య గారి గురించి నేను ఒకటి రెండు మాటలు నేనైనా చెప్పాలని అనుకుంటున్నాను. మావయ్య గారు మరి మరణదినం ముగింపు యాత్రగా చూసుకుంటే ఆయన మంచి మరణం పొందాడని నేను అనుకుంటున్నాను. మరణం అనగానే దేవుడు పిలిస్తేనే మనం వెళ్తాం. మరణంలో రెండు రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి తగిన రీతిగా మరణించటం, రెండవది తగిన రీతి కాకుండా మరణించటం. మరి బైబిల్లో ఉన్న నీతిమంతులు వారి ముగింపు ఎలా ఉంటుందో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు సేమ్ మా మామయ్య గారు కూడా సేమ్ మరణం అలాగే జరిగింది. మామయ్య గారిని మేమంతా ఎప్పుడు మామయ్య అని పిలవలేదు, కానీ పెద్దన్న అని పిలిచేవాళ్ళు మేము ఎప్పుడు కూడా. బెమ్మన్న, పెద్దన్న అంతే, ఇద్దరు మావయ్యలు మాకు. పెద్దన్న, బెమ్మన్న అని మేము పిలిచేవాళ్ళం. కాబట్టి ఒక పెద్ద అండ, పెద్ద దిక్కు అనేది కోల్పోయామని చాలా ఒక రకంగా బాధగా ఉంది. కనుక ఆయన మరణం విన్నప్పుడు నేను మీటింగ్లో ఉన్నాను. సరిగ్గా మీటింగ్ అయ్యింది,
బాప్తిసాలకి వెళ్ళటానికి వెళ్తున్నాం. సరిగ్గా వార్త తెలిసింది. ఆ టైంలో చాలా షాక్ అయ్యాము. ఎందుకంటే హాస్పిటల్లో ఉండి మంచి మీద ఇంకా లేవలేని స్థితిలో ఉన్నాడంటే ఒక రకంగా సరే టైం కదా అనుకుందాం. కానీ అలాగే నెమ్మదిగా నడుస్తూ ఇంట్లోంచి బయట ఇంట్లోంచి కూడా వెళ్ళే కాలం అది. సడన్గా ఆయన చనిపోవటం చాలా దుఃఖకరంగా అయింది. కాబట్టి అతని మరణం ముగింపు చాలా గొప్పగా జరిగిందని, ఎందుకు ఇలా జరిగిందని నేను పరిశోధన అనేది లైఫ్ హిస్టరీని ఒకసారి రిమెంబర్ అంటే జ్ఞాపకం చేసుకున్నాను. ఆదికాండము 49 అధ్యాయం 33 వచనంలో ఒక మహాభక్తుడు, ఇశ్రాయేలుకు మూలపురుషుడైనటువంటి యాకోబు గారి మరణం ఎలా జరిగింది, యాకోబు గారి యొక్క మరణం ఎలా జరిగింది 49:33. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు పరదేశికి చేర్చబడ్డాడని రాయబడింది. మంచం మీద పడుకొని కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచాడు. ఉదయమే టిఫిన్ చేశారని విన్నాను. మధ్యాహ్నం చెరగ్గా ఉంది, నాకు ఇల్లంతా చెరగ పెట్టేస్తుంది, నాకు తల స్నానం చేయించండి, నన్ను శుభ్రపరచండి అని ఆయన అడగటం. అలాగా మా అత్తయ్య గారు మరి ఆయనకి శుభ్రంగా స్నానం చేయించి మరి అలాగే నెమ్మదిగా తీసుకెళ్ళి పడుకోబెట్టాలనుకున్నప్పుడు లోపలికి వెళ్ళలేకపోయాడు. ఆ మధ్య అరుగు మీద కూర్చుండిపోతే సోదరులు జ్యోతి గారు వచ్చి ఇద్దరు తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టారట. మళ్ళీ వచ్చి ఎవరి పనులు చూసుకుంటున్నారు. మళ్ళీ వెళ్ళి చూసేసరికి నిద్రపోయాడు. అని ప్రభు చెప్పిన ప్రకారంగా చనిపోలేదు, నిద్రపోయారు అన్నట్టుగా శుభ్రపరచబడి మంచం మీద పడుకొని ప్రాణం విడిచాడు. అక్కడ ఏమైందంటే పితరులతో చేర్చబడ్డాడు రాయబడింది. నేను వచ్చినప్పుడు మామయ్య చూసి నా అంతరాత్మలో చేసుకున్న ప్రార్థన ఏంటంటే, ఇర్సమండ్లో ఒక సంఘాన్ని స్థాపించడానికి, క్రీస్తు సంఘం స్థాపించడానికి, ఆ సంఘంలో ఒక సేవకుడిగా ఉండటానికి ప్రారంభంలో ఆయన చూపించినటువంటి మార్గం లేదా సహకారం, ప్రోత్సాహం అందించాడు తండ్రి. మరి ఈయనకి నెమ్మది ఇవ్వండి. శరీరకాలంలో నెమ్మది లేకపోయినా, అనారోగ్యంతో కాళ్ళు బాధతో బాధపడుతున్నా, ఈ దేహానికి విశ్రాంతి లేకపోయినప్పుడు కూడా పరదేశంలో ఆయనకి నెమ్మది దయచేయండి తండ్రి అని ఆ ప్రభుని వేడుకున్నాను. అదే ఆ టెక్స్ట్లో కూడా అదే మాట రాశాను అనమాట అండి. తన ప్రయాసము మాని ఆయన విశ్రాంతి పొందిరి అనే మాట కూడా దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని, భూమి మీద ఉన్న శరీరం యొక్క ప్రయాస రోగ బాధలు, కుటుంబ బాధలు, ఏమండి సమస్యలు ఇవన్నీ కూడా భరిస్తున్నప్పుడు ఆ ప్రయాస మాని విశ్రాంతి అనేది పరదేశంలో ఉంటుంది కనుక ఆ విధంగా ఆయన ముగింపు జరిగిందని వాక్యాన్ని బట్టి, ఆయన చేసిన సేవలు సహకారాన్ని బట్టి నేను సంపూర్తిగా నమ్ముచున్నాను. ఆయన నిజంగా పిల్లరా, ఈ అరుగు మీదే మేము సంఘం స్థాపించాము. దైవజనులు చెన్నై గారు వచ్చి మరి ఇక్కడ ఆరాధన నడిపించేవారు, సంఘం నడిపించేవారు. ఆయన ప్రోత్సాహం చేత నిజంగా ఈ ఇల్లు కానీ ప్లేస్ కానివ్వండి, అనేక మంది దైవజనులకు, సువార్థికులకు, సెంటర్ స్కూల్ పిల్లలకు అన్నం పెట్టి వాక్యం చెప్పించి అన్నం పెట్టి మంచి మరి దాన్ని ఏమంటారు, దాన్ని ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం. ఈ ఇల్లు, ఈ స్థలం ఎలాంటిదంటే
మా అత్తయ్య మా మావయ్య గారు ఎలా చేశారంటే అనేక మంది దైవజనులు వచ్చారు ఇక్కడికి. ఫారినర్స్ కూడా వచ్చారు, అమెరికా నుంచి కూడా ఫారినర్స్ కూడా ఈ ప్లేస్ని దర్శించారు. అనేక మంది దైవజనులకు ఆదివారం ఆరాధన జరిపించడానికి ఆయా ప్రాంతాల నుంచి సేవకులు వస్తే వాళ్ళకి భార్యాభర్తలతో వస్తే అన్నం పెట్టేవారు. అలాగే సండే స్కూల్ పిల్లలు ఎక్కడి నుంచో వచ్చేవారు. సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఎంతమంది ఉన్నా 20 మంది 30 మంది ఉండేవారు, అందరికీ అన్నం వండి పెట్టేవారు. కాబట్టి ఎంత పరిచర్య ఈ స్థలం జరిగిందంటే మరి మావయ్య గారు ప్రోత్సాహం వల్లే కదా. ఆయనకి తప్పకుండా దేవుడు విశ్రాంతి ఇచ్చాడని ఆయన వచ్చినప్పుడు ఆయన ఛాతీ మీద చేయి వేసి ఎంతో ప్రభువా ఆయనకి నెమ్మది దయచేయండి అని ప్రేయర్ చేశాను. నిజంగా ఇక్కడ ప్రారంభికంగా చూస్తే ఇక్కడ మనోహర్ ఉన్నాడు, అలాగే భీమరావు మనోహర్ వారు ఈ ప్లేస్లో కూడా చాలా ఆతిథ్యం పొందారు. అలాగే ఈ చంద్రపల్లి నుంచి చాలామంది వచ్చేవారు, 20-30 మంది వచ్చేవారు ఆటోలోని. సూర్యప్రకాష్ కూడా ఇక్కడే భోజనాలు పెట్టేవారు. ఇక్కడే పిల్లలందరూ కూడా చిన్నపిల్లలందరూ వారందరూ కూడా అందరికి భోజనం పెట్టి ఆరాధన జరిగించేవారు. అలాగే చాలామంది వచ్చేవారు. అలాగే గొంతు చిట్టుబాబు 2-3 సంవత్సరాలు స్థానిక సంఘంలో ఆయన సేవ చేస్తే సేవకుడుగా పెట్టాను. పెడితే ఆయన కూడా కుటుంబ సమేతంగా వచ్చేవారు. ఆయన ఇక్కడే ఆరాధనతో దాకా ఇక్కడే భోజనం చేసి వెళ్ళేవారు. ఎంతమంది వచ్చినా ఈ స్థలము ఈ ఇల్లు ఎలాంటిదంటే బ్లెస్డ్ ఇల్లు అని నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఆ పరిచర్యను బట్టి కూడా ఇంకా ఎన్నో మీటింగ్లు జరిగేవి ఇక్కడ. ఎంతో కోలాహలంగా ఉండేదన్నమాట అండి. చాలామంది వచ్చి వెళ్ళేవారు అనమాట అండి. కాబట్టి సేవార్థమైన నేను మల్కపురం రావటం వల్ల అక్కడ సిప్పాయం. కాబట్టి అత్తయ్య మామయ్య అక్కడ ఉండేవారు. కాబట్టి అలాంటి గొప్ప పూర్వకాలంలో చేసినటువంటి పరిచర్యను బట్టి మరి మామయ్య గారికి దేవుడు విశ్రాంతిని కలిగించాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ ప్రభుని మరలా వేడుకున్నది ఏంటంటే, ప్రభా మా జీవితంలో మేము కానీ మావయ్య కానీ మీకు వ్యతిరేకంగా ఏదైనా పొరపాటు చేస్తుంటే దాంతో క్షమించి రక్షించి చేర్చుకోమని కూడా ఆ ప్రభుకి ప్రార్థన చేయటం జరిగింది. పిల్లరా మరి ఇక పోతే మా మామయ్య గారికి పిల్లలు లేరు. అప్పుడు అనిపించింది, ఎందుకు మమ్మల్ని పిల్లలకి ఇవ్వటానికి దేవుడు వారికి పిల్లలు ఇవ్వలేదేమో అనిపించింది. నిజంగా వారు మమ్మల్ని పెంచిన విధానం చూస్తే మా అన్నయ్య కోయిట్లో ఉన్నారు. ఆయన 5వ సంవత్సరాన్ని మామయ్య గారు తీసుకొచ్చారని మా అమ్మ కానీ మా అన్నయ్య చెప్పటం జరిగింది. అప్పుడు చిన్నపిల్లవాడు కాబట్టి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు మీకు చెప్పడం జరుగుతుంది. 5వ సంవత్సరాన్ని నా బాబు మా అన్నయ్య మా మానవ గారు తీసుకొచ్చారు. ఆయన 5 సంవత్సరాలు వస్తే నేను రెండవ తరగతి శంకరతం చదువుతున్నాను. అప్పుడు మా అమ్మగారు కువైట్ దేశానికి వెళ్ళారు. అప్పుడు మా మామయ్యకి నన్ను కూడా అప్పగించి చదివించండి అని అప్పగించి ఇంకో దూతస్ వెళ్ళారు. నిజంగా ఆనాటి నుండి 5వ సంవత్సరం నుంచి కూడా మా అన్నయ్య మా మామయ్యకి చేదోడు ఓదోడుగా, ఇక కుడి ఎడమలో మా అన్నయ్యే. ఆయన ఎంత తోడుగా ఉండి ప్రతి విషయంలో ప్రతి పనులను మామయ్య గారు ఏమైతే తలపెట్టారో అన్ని తలంపులలో మా అన్నయ్య ఉండేవాడు. మొదటగా మరి 2 గొర్రె పిల్లలను కొన్నాడని, దాన్ని మేపటానికి తర్వాత ఒక గేదె పిల్లలను కొన్నారని, దాన్ని మేపటానికి స్కూల్ కూడా మానేసి అప్పటికి గురుంతాలు రాస్తున్నాను స్కూల్లో. కాబట్టి ఇంకా ఇలాగా ఈ కొన్నాడు, దీన్ని చూసుకోవడానికి ఆ స్కూల్ కూడా నేను మానేశాను అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి వ్యవసాయం పనులు, అలాగే ఇంటి పనులు, అలాగే వంట పనులు, ఎవ్రీ విషయంలో మా అన్నయ్య పాలిభక్షతుడిగా ఉన్నాడు. మా మామయ్య గారు గుత్తకి వ్యవసాయం తీసుకున్నాడు, కానీ ఆ గుత్త 5 ఎకరాలు 4 ఎకరాలు గుత్త తీసుకున్న ప్రతి పనిలోనూ ఇంకా మా అన్నయ్య కోత కోసేంత వరకు కూడా ఉండేవారు. నేను చదువుకుంటూ వచ్చినప్పుడు
నిజంగా కష్టం ఏంటో నేర్పించారు మాకు వాళ్ళు. కష్టం అంటే ఏంటో, బ్రతుకంటే ఏంటో వాళ్ళు నేర్పించారు. కనుకనే ఈ రోజున ఆయన యొక్క పెంపకాన్ని బట్టి మేము ఎలా ఉండగలిగాం. కష్టం అంటే ఏంటో తెలుసు మాకు. అంతగా మరి మా అన్నయ్య కూడా మా మేనమామకి మా పెద్దన్నకి అంత పెద్ద అండగా ఉండేవాడు అనమాట. నిజంగా మేము చాలా చింతిస్తున్నాము. కానీ మేము నిజంగా అతను ఇంత త్వరగా చనిపోతాం అనుకోలేదండి. ఇంత త్వరగా చనిపోతాడు అనుకోలేదు. మేము అనుకున్నామంటే అండి, ఇలా ఉన్నారు కానీ ఒంటరిగా ఉంటున్నారు కదా వీళ్ళు. నెక్స్ట్ జనవరిలోని సంక్రాంతి హాలిడేస్లో మా పెద్దన్న మా మామయ్య గారి యొక్క రక్త సంబంధులు, మా పెద్దమ్మ లక్ష్మీకాంతం గారు, మా అమ్మగారు గంగ గారు, అలాగే మామయ్య గారు బ్రహ్మం గారు, ఈ 3 కుటుంబాలు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో అందరు ఇక్కడ తీసుకొచ్చి ఒక రోజు డే అండ్ నైట్ ఇలా టెంట్లు వేసి కుటుంబస్తులు అందరూ ఏకంగా మొత్తం అంతా ఏకంగా చక్కగా భోజనాలు, అలాగే సరదాగా గడపాలి భోజనం పెట్టుకుని రకరకాల భోజనాలు. స్తోమత లేదు, కానీ అలా అనుకున్నాం. కానీ అప్పటి వరకు ఉంటే బాగుండు, కానీ అనుకోకుండా మరణం రావటం చింతిస్తున్నాం. ఏదేమైనా దేవుని వల్లరా ఈ భూమి మీద విడిచి వెళ్ళాలి కదా. కానీ నేను చెప్పేది ఏంటంటే, చివరికి తేలిన పదార్థం ఏంటంటే అంటాడు దేవుడు మానవ జీవితంలో ఎవరి భక్తి వాళ్ళు కాపాడుకోవాలండి. అయితే బైబిల్ ప్రకారంగా ఏంటంటే ఎవరి భక్తి వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి రక్షణ వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి నీతిని వాళ్ళు కాపాడుకోవాలి. కాబట్టి నిందలు ఒకళ్ళ మీద వేసే కంటే మనం ఏంటో, మన భక్తి ఏంటో, మన ప్రవర్తన ఏంటో మనం చూసుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవ కోటికి విధి అని దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి దేవునికి ఎలా దగ్గరగా ఉన్నాము అనేది మనం చూసుకోవాల్సిన అవసరత మనందరికీ ఉందని తెలియజేస్తున్నాను. ఎనీహౌ మరి మీ అందరు ప్రార్థనలు కోరుతున్నాను. మరి మిగిలిన శాశ్వత జీవితం కూడా అత్తగారికి మరి దేవుడు అండగా ఉండి, మరి మన యొక్క సంఘం యొక్క ప్రేమ, బంధువుల యొక్క ఆదరణ కలిగి మరి తమ జీవితంలో దేవుడు సహాయం చేయాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవి కాబట్టి అందరికీ సహకరించాడు మా అన్నయ్య, మా మేనమామ గారు. నిజంగా అందరూ ఆ రోజుల్లో మా కుటుంబాలలో రక్త సంబంధుల్లో ఈయనే ఒకటి పెట్టే స్థితిలో ఉన్నాడు తప్ప ఒక దగ్గర తీసుకునే స్థితిలో లేడు. నిజంగా అత్తవారికి చాలామంది మరదళ్ళు ఉన్నారండి ఆయనకి. ఆ కుటుంబానికి అత్తవారి కుటుంబం చాలా హెల్ప్ చేశాడు ఆయన. అందరి పెళ్ళిళ్ళు చేయటంలోనూ తన హస్తం ఉంది. అలాగే పెద్దమ్మ కొడుకులు ఉన్నారు, ఆ పెద్దమ్మ కొడుకుల్లో కూడా వివాహం చేయటంలో ఆయన హస్తం ఉంది. అలాగే మమ్మల్ని పెంచటంలోనూ, మా పిల్లలు చేయటంలోనూ, మాకు పుట్టిన పిల్లల యొక్క వాళ్ళ పెంపకంలోనూ ఆయన హస్తం ఉంది, ఆయన ప్రోత్సాహం ఉంది. నిజంగా పిల్లలంటే చాలా ఇష్టం అండి. మా మామయ్య గారికి చెప్పాను మొన్న ఒక నెల క్రితం వచ్చి చెప్పాను. నేను వచ్చినప్పుడు అనుకున్నాను, నేను కూడా బయటకు తిరగలేకపోతున్నాను, నాకు కూడా ఒక మనిషి ఉంటే కానీ నేను బయటికి సేవ కూడా వెళ్ళకపోతున్నాను. నేను వచ్చినా రాకపోయినా కానీ మరి జడి మా అబ్బాయి ఉన్నాడు, అలాగే అన్నయ్యలు పిల్లలు ఉన్నారు. చెప్పకపోతే ఏం తెలియదు. నాకు ఈ బాధ ఉంది, నాకు ఇది కావాలి, ఇది అవసరం, చెప్తే వాళ్ళు వచ్చి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తారు. నన్ను మాత్రం ఒకేలా నేను కూడా బలహీనుడిని కనుక నేను వచ్చాను రాలేదు అని కాకుండా నా స్థానంలో పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు చూస్తారు నీకు అని చెప్పాను. కానీ మరి మనవాళ్ళ సేవలు కూడా అందుకోలేదు అంటే కారణం ఏంటంటే పిల్లల రాయబడిన కాలము బైబిల్లో రాయబడింది.
రాయబడిన కాలము రాయండి. ఇంతకాలము నువ్వు భూమి మీద ఉండాలని దేవుడు రాశాడు కాబట్టి ఆ రాయబడిన కాలం అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఎనీహౌ ఇది ఏమైనప్పటికీ మనం చివరికి వెళ్ళవలసింది పరదేశి, పరలోకం వెళ్ళాలి. ఆ భక్తిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పడానికి చాలా సమయం ఉంది కాబట్టి ఇది ఈ సంగతులు ఉన్నాయి కాబట్టి దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి కుటుంబం కొరకు, ఆ అత్తయ్య కొరకు, ఆ అత్తయ్యకి ఇచ్చినటువంటి దేవుని ఆయుష్కాలంలో నెమ్మది కొరకు మరి అందరూ ప్రార్థన చేయాలని, కుటుంబస్తులు అందరూ కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. అలాగే అందరికీ వందనాలు. అన్నయ్య ప్రొడ్యూస్ గారు ఉన్నారు, పెద్ద అయినా ఆయన వచ్చి ఏమైనా మామగారికి వచ్చి 1-2 మాటలు చెప్పాలనుకుంటే చెప్పాలని ఆహ్వానిస్తున్నాను. ప్రొడ్యూస్ గారు చూడమ్మా, వస్తారేమో చూడు. చెప్పండి. సోదరులు ఇస్రాయల్ గారు ఫ్యూ మినిట్స్ తక్కువ చెప్పండి, 1-2 మాటలు తన బావగారి గురించి చెప్తున్నారు, చెప్పాలని కోరుచున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి అభిషక్తులైన దైవజనులు మరి స్టేజీని అలంకరించి ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలను తెలుస్తున్నాను. మరి సామూర్తి గారి గురించి చెప్పాలంటే మరి చాలా చెప్పాలి. ఇంచుమించుగా ఒక 2-3 గంటలు చెప్తే కానీ ఆయన కోసం అరవకి అర్థం కాదు. అయితే మనకు సమయం లేదు కనుక ఒక 2 మాటలు మా బావగారి గురించి నేను చెప్పి మరి నేను ముగిస్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. మా బావగారు మోకా సామూర్తి గారు మరి ఆయన మా కుటుంబంలో మరి మా తల్లిదండ్రులు 3 అన్నదమ్ములు. అందులో మరి మా చిన్నాన్నగారు, మా మధ్యలో చిన్నాన్నగారు, మా నాన్నగారు కలిసి ఒకే రూమ్లో ఉండేవారు, ఒకే ఇంట్లో ఉండేవారు. అప్పటి నుంచి కూడా అందులో పెద్ద ఆమె మా అక్కగారు ధనలక్ష్మి గారు. మా అందరికంటే మా కుటుంబం చాలా పెద్దది. ఇంచుమించుగా మరి ఒక 6 ఆడబిడ్డలు, ఒక 4 మగబిడ్డలు మేము ఉన్నాం. మా తండ్రిలో 2. అయితే మరి దేవుని చిత్తమును బట్టి మా బావగారికి మరి మా సిస్టర్ని ఓరిచ్చి పెళ్లి చేసుకున్నారు. ఆ టైంలో ఆ పెళ్ళి కూడా నాకు తెలియదు. నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు. ఆ పెళ్లి వయసుకి నేను చాలా చిన్న పిల్లవాడిని. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ కాలంలో మరి మా బావగారి గురించి చెప్పాలంటే, మా అక్కగారి గురించి చెప్పాలంటే మరి మా ఇంట్లో ప్రతి కార్యక్రమం కూడా వివాహం జరిగినా, అదేవిధంగా మరి ఎవరికి వివాహం చేయాలన్నా మరి మా నాన్నగారు, ఆయన 3 అన్నదమ్ములు కదా, ఆకారవాడు. ఆయన మా నాన్నగారు సామూర్తి గారు ఒక కుమారులాగా ఉండేవారు. మా పెద్దన్నయ్య అనుకునేవాళ్ళం మేము, మా బావగారు అందరికంటే పెద్దవారు కనుక. ఏ విషయమైనా సరే మరి మా బావగారిని ఆలోచించే మా నాన్నగారు నడిపించేవారు. ఆయన కూడా మరి ఒక కుమారులుగానే చూసుకుంటూ సక్రంగా మరి మా గృహాల్లో చిన్న బిడ్డలం మేము. మా వివాహాల వరకు కూడా ప్రతి విషయంలోనూ మరి మా బావగారు సామూర్తి గారు సహకరించి, వారు మా తండ్రి గారు, మా తల్లి గారు, మా నాన్నగారు అయితే మరి చాలా ఇన్నోసెంటు. ఎందుకంటే మధ్యలో ఆయన ఎప్పుడు కూడా ఏదో పని చేస్తూ ఉండేవారు. అయినప్పటికీ కూడా ఆ దినాలలో తినడానికి ఆహారం ఉండేది కాదు. అటువంటి హీనమైన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మరి మా బావగారు ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఇక్కడ ఒక అధికారుల చేతిలో ఆయన పనిచేస్తూ ఉండేవారు. ఆ విధంగా కొనసాగే సమయాల్లో ప్రతి విషయము కూడా మా సహోదరులందరికీ వివాహం చేసింది మా బావగారు, మా అక్కగారే. మా 4 కూడా వివాహం చేసింది. మా 4 మగబిడ్డలకు కూడా వివాహం చేసింది మా అక్కగారు, మా బావగారు ముందుండి నడిపించేవారు. ప్రతి విషయంలోనూ సహకరించి వారింటి దగ్గర నుంచే మొత్తం సామాగ్రి, పెళ్లికి కావలసిన మొత్తం సామాగ్రి అంతా కూడా వారే తెచ్చి
మా వివాహాలను నడిపించి మమ్మల్ని ఈ దినం ఒక ఉన్నత స్థానంలో మేము ఉన్నామంటే దానికి మా ఆత్మీయ తండ్రిగా మరి మోకా సామూర్తి గారు, ధనలక్ష్మి గారు నేను చెప్పడానికి ఎంతైనా రుణపడి ఉన్నా. మరి మీరందరూ గమనించండి. మరి మీరు బావగారు మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని మనకి లేఖనాల్లో ఉన్నది. అదేవిధంగా ఆయన నీతిమంతుడిగా, ధర్మాత్ముడిగా మరి బిడ్డలను కూడా వారి చిన్ననాటి నుంచి ఇంకో మరి బిడ్డలు చిన్న పిల్లలు నాకు ఈ కుటుంబంతో చాలా పరిచయం ఉండేది. ఎప్పుడు కూడా నేను ఎక్కువగా మా బావగారు మా అక్క దగ్గర ఉండేవాడిని. వారు ఆ టైంలో చిన్నపిల్లలు కనుక వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా, ఎక్కడ తీసుకెళ్లాలన్నా, ఏదైనా సహకరించాలన్నా మరి నేనే వచ్చి నేనే తీసుకుని వెళ్ళి నేనే చూపించుకుని మళ్ళా తీసుకుని వచ్చి గృహం దగ్గర విడిచి ఆ దినానికి వెళ్తే ఇంటికి వెళ్ళటం, లేకపోతే ఆ రాత్రికి ఉండి మరుసటి రోజు వెళ్ళటం కూడా జరిగేది. అటువంటి తండ్రి లాంటి మా బావగారిని మరి మేము కోల్పోవటం అది మా దురదృష్టం. ఏదేమైనా ఆయన మరి దేవుణ్ణి నమ్ముకుని బాప్తిస్తం తీసుకుని మరి చెప్పారు కదా రావు గారు, ఇక్కడ ఎన్నో ఆదిత్యాలు జరిగాయి, ఎంతో గొప్ప గొప్ప కార్యాలు ఈ గృహంలో జరిగాయి. కనుక వారు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటారని మీ అందరికీ చెప్తూ, మరి ఇంకా కూడా మీలో దేవుణ్ణి నమ్మకుండా ఎవరైనా ఉంటే, మీరు ఇంకా బాప్తిస్తం తీసుకోకుండా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఉంటే, ఇప్పుడైనా మరి క్రీస్తునామంలో మీరు బాప్తిస్తం తీసుకుని నిజమైన దేవుడు యేసయ్య ఆయన రాజ్యంలో ఉండదంటే మనము బాప్తిస్తం తీసుకుని ఆయనలో సాగిపోతే ఒకనాడు తప్పకుండా మనము కూడా సామూర్తి గారిని చూసేలాగా, మా ఆత్మీయ తండ్రి మరి సామూర్తి గారిని చూసేలాగా మనందరం ఉంటామని చెప్పి ఈ మాటలు చెప్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్. థ్యాంక్ యూ అండి. తన బావగారి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని తన మాటల్లో తెలియజేశారు. ఒక కుటుంబ తరపు నుంచి వందలు తెలియజేస్తున్నాను. అలాగే మా కుటుంబాన్నిటికీ పెద్దన్నయ్య ప్రొఫెస్ గారు కూడా ఒకటి రెండు మాటలు చెప్పాలని కోరుతున్నాను. ఓకే అండి, ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. మన మధ్య సోదరులు ఆశీర్వాద్ గారు ఉన్నారు, వారు ప్రార్థన నడిపించాలని కోరుతున్నాను. ప్రార్థించుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో తండ్రి, ఈ దినాన్ని మాకు ఆ సామూర్తి గారి గృహం యొక్క అందరము చేరి ఆయన జీవితంలో మీరు చేసిన గొప్ప మేలును బట్టి ఇంతవరకు చెప్పబడిన మాటలు విన్నాం. భూమి మీద బ్రతుకు కాలంలో మంచి పేరు మేలు అన్నారు. అటు రీతిగా సేవకులకు, సువార్థకులకు ఆతిథ్యం ఇచ్చి కుటుంబంతో ఆదరించి నేను నడిపించిన దాన్ని బట్టి మీరు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. విడిచి వెళ్ళే కుటుంబానికి ఆదరణ మాటలు అందించలాగిన దైవజనులు చేరి ఉన్నారు. మంచి మాటల ద్వారా నైనా మేము అందరం హెచ్చరింపబడేటట్లుగా కృప చూపించండి. మరి జన కార్యక్రమం అంతట్లో కూడా మీ తోడు మీ కాపుదలు ఇచ్చి చక్కని రీతిగా చక్కని వాతావరణం ఇచ్చి నడిపిస్తున్న దాన్ని బట్టి వందనాలు. మీ కుమారునికి ఆత్మకు శాంతి దయచేశారని నమ్మచ్చు. చేరవచ్చి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని కూడికి యొక్క సమస్త భారం మీ చేతులకు అప్పగిస్తుంది. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 1992 ఆ టైంలో ఇక్కడ సువార్త సభ పెట్టి ఊరంతా సువార్త దండయాత్ర చేసి పరిచర్య ప్రారంభించటంలో ప్రారంభికులుగా ఉన్నట్టు 94 నేను మారింది 92. నేను మారిందేమో 92. ఇక్కడ సభలు పెట్టి సంఘం స్థాపించటం 94. అప్పటి నుంచి మరి సేవలో మొదటగా ఉన్నటువంటి సత్యన గారు మన మధ్య ఉన్నారు. వారు మరి మావయ్య గారు ఎలాగో సేవను ప్రోత్సహించారు అనే విషయాలు చెప్పి ప్రార్థన చేయాలని వారికి సమ్మానిస్తున్నాను. హలో, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.
మరి మాకు సాంబమూర్తి గారు మరి విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే మరి యొక్క కూడికకు విచ్చేసినటువంటి దైవ సేవకులు, తండ్రి సమానులు, మరి చెన్నయ్య గారికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి మరి పెద్దలు ఆశీర్వాదం గారికి, అలాగే దైవ సేవకులైనటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సాంబమూర్తి గారి గురించి చెప్పాలంటే, నిజానికి సాంబమూర్తి గారు మాకు తెలియదు, కానీ సాంబమూర్తి గారి యొక్క తమ్ముడు గారు వీరబ్రహ్మం గారు మాకు బంధువులు. అలా 93-96లో మల్కీపురం కాలేజీలో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మరి ఆర్వి రావు మరి ఇంటర్మీడియట్ నా దగ్గర ట్యూషన్ చెప్పించుకోవటానికి కానీ ఇంగ్లీష్ చెప్పించుకోవటానికి కానీ వచ్చాడు. అప్పటికి సెవెంత్ డే చర్చ్కి వెళ్ళేవాడు. అలా వచ్చినటువంటి తనకి మరి వాక్యాన్ని చెప్పడం ద్వారా క్రీస్తు సంఘాన్ని పరిచయం చేయటంతో, ఆ తర్వాత మరి చెన్నయ్య గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి చెన్నయ్య గారిని పరిచయం చేసిన తర్వాత 94లో మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరి సాంబమూర్తి గారు, అలాగే అత్తయ్య గారు ధనలక్ష్మి గారు ఎంతో ఆదరించి, ఆ తర్వాత మరి బ్రహ్మం గారి కంటే కూడా సాంబమూర్తి గారు, ధనలక్ష్మి గారే మా కుటుంబ సభ్యత. మరి యనమండగురు బాప్తిసం, సరే 11 మంది బాప్తిసం తీసుకోవటం, తద్వారా ప్రారంభపు సంఘము ఈ అరుగు మీద ప్రారంభించడం జరిగింది. అలా 94, 95, 96 వరకు ప్రతి వారం చెన్నయ్య గారు నేను మరి ఉదయం ఇక్కడికి వచ్చి ఆరాధన జరిపించుకుని మరలా వెళుతుండేవారు. అలా మరి ఈ కుటుంబం మరి ఆదరించటంలో, అలాగే నిజం చెప్పాలంటే ఈ పరిసర ప్రాంతంలో సత్యవాక్యము, క్రీస్తు సంఘ సువార్త మరి ప్రబలటంలో సాంబమూర్తి గారు, ధనలక్ష్మి గారి యొక్క పాత్ర ఎంత ఉందని చెప్పక తప్పదు. ఆ తర్వాత ఆర్వీరావు కూడా మరి ట్రైనింగ్కి వెళ్ళడం, ఆ తర్వాత మరలా మనవాడు కూడా ఇక్కడ సువార్త పరిచర్య అనేటువంటి జరిగించడం, ఇదంతా కూడా జరిగించటం అనేటువంటిది మరి జరిగినటువంటి విషయం. మరి ఏదేమైనప్పటికీ కూడా బంధువులన్నా, స్నేహితులన్నా, అలాగే దైవ సేవకులన్నా మరి చాలా గౌరవం కలిగినటువంటి వ్యక్తి, మర్యాద కలిగినటువంటి వ్యక్తి మరి సాంబమూర్తి గారు. ఏ కార్యక్రమం జరిగిన అన్నింటిలోనూ కూడా మరి ముందుండేటువంటి వ్యక్తి. ఏదేమైనప్పటికీ భూమి మీద ఉన్నటువంటి మనం ఏదో ఒక రోజున మనం అంతా కూడా మరణించటం అనేటువంటిది తప్పదు. కనుక మరణించక ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం ఒక మాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దయచేసి చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనంలో మనోహర్ చదువు. నేను ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ప్రకటించమని ఒకడు చెప్తున్నాడట, నేనేమి ప్రకటించవలనని మరొకడు అడుగుతున్నాడు. అప్పుడు ఏం ప్రకటించాలనే వాడికి ప్రకటించమనేటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడో చూడండి. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. అది ఇక్కడ సర్వ శరీరులు గడ్డి పువ్వు వలె ఉన్నది, వారి అందమంతయు ఎలా ఉందంటే గడ్డి పువ్వు వలె ఉన్నదని చెప్పి. కాబట్టి భూమి మీద ఉన్న మనం అంతా కూడా ఎలాంటి వాళ్ళు అంటే, మరి ఆ కిందకి చెప్పేటప్పుడు అంటాడు చేద నుండి జారేడు నీటి బిందువు అని, గడ్డి పువ్వు అని, ఆ తర్వాత నీటి మీద ఆవిరి అని ఎన్నో సందర్భాలు మనం చెప్పుకుంటా. నేనైతే ప్రసంగం చేయట్లేదు కానీ, కనుక భూమి మీద ఉన్నటువంటి మనం అంతా కూడా ఏదో ఒక రోజున ఈ దేహాన్ని విడిచిపెట్ట వెళ్ళక తప్పదు. అయితే మరి మానవుని యొక్క దేహము 2 భాగాలు. ఒకటి మట్టి నుంచి వచ్చిన దేహము, రెండవది దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ. మట్టి నుంచి వచ్చినటువంటిది ఏదో ఒక రోజున 70, 80, 90 ఎంతకాలం ఉన్నా, 160 సంవత్సరాలు ఉన్నా, 969 సంవత్సరాలు ఉన్నా, 960 సంవత్సరాలు ఉన్నా, వీళ్ళందరూ కూడా మరి దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి వారే.
కనుక మనం కూడా ఏదో ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళాలి. అయితే ఆత్మ అనేటువంటి దానికి చావు లేదు, ముగింపు లేదు. ఆ ముగింపు లేని ఆత్మ, ముగింపు లేనటువంటి చావు లేనటువంటి ఆత్మ మరి భూమి మీద దేవుని నమ్మి, క్రీస్తుని నమ్మి, క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి క్రీస్తు బోధ ప్రకారంగా బ్రతికితే దానికి నిత్య జీవం, లేకపోతే నిత్య అగ్నిగుండంలోనికి వెళ్ళిపోక తప్పదని ఈ విషయాన్ని మనం అంతా కూడా గుర్తించుకోవాల్సిన అవసరం మనకుందని తెలియజేస్తూ, అలాగే మరి వారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మరిన్ని విషయాలు దైవ సేవకుల ద్వారా మనం విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మామగారి గురించి మంచి మాట చెప్పినటువంటి అన్నయ్య గారికి వందనం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే వాక్యం ఉందామండి. చంద్రపాల్ గారు మన మధ్య ఉన్నారు, వారు ప్రార్థన నడిపించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు దేవా. అనాది సంకల్పములో మమ్మల్ని అందరినీ ప్రేమించిన ఆయన, ఈ భూమి మీద బ్రతకాలని, ఈ తరములో మీ పిల్లలుగా ఉండాలని నీ ఆనాడు నాయన జగత్తు పునాది వేయబడక మునిపే నాయన మమ్మల్ని అందరినీ క్రీస్తులో కలినాయన ఈ భూమి మీద కొంతకాలం ఉండాలని నాయన మరలా నేను పిలుస్తాను రండి అనే ఆజ్ఞతో మేమందరం కూడా నరులారా తిరిగి రండి అనే పిలుపుతో నాయన ఈ భూమి మీద మేమందరం కూడా ఒక్కొక్కరము నీ పిలుపుతో నీ యొద్దకు వస్తున్నామని నమ్ముచున్నాం. ఇదిగో నాయన ఈ సమయంలో మరి సోదరులు సాము గారు ప్రభాగత కాలంలో మాతో అందరితో కలిసిమెలిసి మాతో జీవించిన ఆయన నరులారా తిరగండి పిలుపుతో మరి పిలుచుకున్నారని నమ్ముచున్నాం. ఈ సమయంలో ప్రభా ఇంతవరకు జరిగిన కార్యక్రమం మీరు జరిగించినందుకు వందనాలగే మీ దాసుడు మాకు కావలసిన మాటలు వినిపింపజేయించుండగా మాకు వినగలిగే భాగ్యం దయచేయండి. అలాగే నాయన యొక్క కుమారుడికి ప్రభా బోధించుచుండగా సమయోచిత మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రార్థించిన సోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. టైము 12:20 అయిందండి. కాబట్టి 1:10 గంటకి మనం ముగించుకుందాము. ఎవరు తొందరపడుతుందో తెలియజేస్తున్నాను. ఈ సంఘ ప్రారంభించి సేవ చేసినటువంటి సన్నయ్య గారు మన మధ్య ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకి వినిపించాలని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హలో. ఓకే, దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలు. వేదికనాలకి దైవజనులందరికీ ప్రతి వందనాలు తెలియజేస్తున్నాము. ఈవేళ చాలా విచారకరమైన సంగతి అని చెప్తున్నాను నేను. ఈ మోకా సాంబమూర్తి గారు, ధనలక్ష్మి గారు, వీరెవరో తెలియదు మాకు, ఇరిసిమండ కూడా తెలియదు మాకు. ఇరిసిమండ రావడానికి కారణం ఎవరంటే వెంకట్రావుని మార్చారు, ఈగో మార్చారు సత్యనారాయణ గారు. క్రీస్తు సంఘంలోకి ఆయన మారటం జరిగింది. తెలుసుకున్నాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత బాప్తిసం కావాలి కాబట్టి నేనే బాప్తిసం ఇచ్చాను, గంగరాచార్యులు ఇచ్చాం. తర్వాత ఏం కోరుకున్నాడంటే, నేను తెలుసుకున్న సత్యము మా ఇరిసిమండ వాస్తవులు కూడా తెలుసుకోవాలి కాబట్టి 1-2 రోజులు ఇక్కడ మీటింగ్స్ సభలు పెడితే మంచిదని ఆలోచన చేసి మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ వెనకాల ఏర్పాటు చేయటం జరిగింది. అప్పుడు మొదటిగా ఈ సామూర్తి గారిని, ధనలక్ష్మి గారిని చూడటం జరిగింది. అంటే చెప్పే సంగతులు ఉన్నాయి కాబట్టి చెప్పడం కుదించడం కుదరట్లేదు. అదే అక్కడ పరిస్థితి. సాంబమూర్తి గారు, ధనలక్ష్మి, నేనంటే మిక్టమైన ప్రేమ. సాంబమూర్తి గారి నేనంటే మిక్టమైన ప్రేమ భయం కూడా. ప్రేమ ఒకటి, భయం కూడా. ఎలా రెండంటే నేను రానని వాడే, నేను రానయ్య గారు ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను. తర్వాత వీరబ్రహ్మ, లక్ష్మి, పెద్దిరాజు, నాగలక్ష్మి, నాగమణి. మీటింగ్స్ అయిన తర్వాత వీళ్ళు బాప్తిజం తీసుకున్నారు. మీటింగ్స్ అయిన తర్వాత బాప్తిజం తీసుకున్నది 28/6/1994, 28 జూన్ అన్నమాట. ఇది 94. మొట్టమొదటిగా బాప్తిజం తీసుకున్న వాళ్ళు అంటే సామూర్తి గారు. ఆ బ్యాచ్ ఎంతమంది ఉన్నారంటే 11 మంది.
11 మందితో ప్రారంభమైంది. ఈయన 12వ వాడు. 12 మందితో ఇక్కడ క్రీస్తు సంఘం ప్రారంభించడం జరిగింది ఇరుసుమండిలో. ఈ మోక విజయలక్ష్మి, పెద్దిరాజు, దేవ, నాగలక్ష్మి, కాట్రు వెంకట సత్యనారాయణ అంటే కదా, వెంకట కూడా ఉన్నాడంటే, కమల, సీతమ్మ, గౌరమ్మ, మోకా లక్ష్మి, రాపాక ధనలక్ష్మి, గోనమండ నాగరత్నం, పలివెల బాబురావు, రాపాక ఆనందరావు, సికలే పద్మ, గెడ్డం మేరీ, కాట్రు ధర్మారావు, ఒల్లంపర్తి వెంకటేష్, మోకా ధనలక్ష్మి. ఇప్పుడు ఈవిడ అప్పుడు పొందలేదు కానీ, ఈ 11 మందిలో పొందలేదు కానీ ఈవిడ 95లో పొందింది. 95 12/2/1995లో ఆమె పొందింది. ఇంకా చాలా మంది పొందారు. 44 మంది పొందారు. ఇక్కడ బాప్తిసాలు ఎంతమందికి ఇచ్చారంటే, నేను 44 మందికి బాప్తిసాలు ఇవ్వడం జరిగింది. ఎవరి మీదే ప్రార్థన జరపడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అయ్యగారు వస్తారు కాబట్టి, అమ్మగారు వస్తారు కాబట్టి మేము వాళ్ళు కూర్చోడానికి ఏం చేయాలి? ఇప్పుడు మనం 2 కుర్చీలు కొన్నారు. కుర్చీలు కాదు, ఒక టేబుల్ కూడా కొన్నారు కూర్చోబెట్టడానికి. సేవకులు గౌరవించాలి కాబట్టి కూర్చోడానికి. సరే మరి ఉండడానికి అదిగో మా గది మాది, ఆ గుంస గది అంటారు కదా, ఆ గది మాకు ఇచ్చారు. అందులో మంచం వేశారు, అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్దరాజు అంతా కూడా బాప్తిసం ఉన్నప్పటికీ టవలు, కొత్త సబ్బు అన్ని ఏర్పాటు చేసేవాడు. అప్పుడు మనకి సునేమిరాలు, గనురాలైన సునేమి పట్టణస్థలాలు గుర్తొస్తుంది మనకి. 2వ రాజుల గ్రంథంలో మనకు గుర్తొస్తుంది. మన దగ్గరికి వచ్చి పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడు నాకు తెలుసు కాబట్టి, ఏమండి ఆయన ఉండడానికి ఒక గది కడదాం, ఒక మంచం వేద్దాం, పీటేద్దాం, దీపస్తంభం పెడదాం, అన్నీ చేద్దామని ఈవిడ చెప్పింది. ఆయనకి భర్తకి చెప్పింది, ధనలక్ష్మి చెప్పింది, సామూర్తి గారు విన్నారు. ఆయన ఏర్పాటు చేశారు. చాలా ప్రేమ. ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, ఇక్కడ సీతాఫలాలు ఉంటాయి, ఇంకా మామిడి, ఇంకా రకరకాలు ఉంటాయి కదా ఇక్కడ మీకు ఇర్స్మెంట్లో. అన్నీ మా కొరకు సిద్ధపరిచేవారు. నిజంగా వీళ్ళు వెంకటా చెప్పాడు, అనేక మందికి అతి ఇచ్చిమిచ్చిన గృహం ఇది. ఇక్కడే కట్టాలనుకున్నాం, అసలు చర్చి ఇక్కడే కట్టాలని ఆలోచన. ఈ స్థలం వీళ్ళది కాదు, ఎవరితో స్థలంలో ఉన్నారు కాబట్టి ఆయన అడుగుతూ ఉండే, ఆయనకి ఇస్తాడు, మాకు స్థలం ఇస్తే ఇక్కడ కట్టేద్దామని ఆలోచించారు. కానీ వాళ్ళు మరి ఇప్పటి వరకు ఇచ్చారో లేదో తెలియదు, ఈ స్థలం ఇచ్చారో లేదో నాకు తెలియదు. ఇచ్చేసారంట, వేరుకట్టు, చాలా సంతోషం. కానీ అప్పుడు కాట్రోళ్ళు తిరుపతిరావు, సీతమ్మ, ఆ గౌరమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి స్థలం ఉంది అక్కడ. మేము స్థలం ఇస్తాం, చర్చికి స్థలం ఇస్తామంటే 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఎలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఈ గట్లంట, చేలుగట్లంట, అక్కడికి వెళ్ళాం. అక్కడ ప్రార్థన జరిపించాం. కలపంతా పెట్టుకున్నారు, ఇక్కడ కొబ్బరి కలపంతా పెట్టుకున్నారు. ఏదో షెడ్ వేసుకోవడానికి పెట్టుకున్నారు. అక్కడ షెడ్ వేద్దామని సిమెంట్ పోల్స్ మీద ఆ కలప కూడా ఇచ్చేసాడు ఆయన. పట్టుకెళ్ళిపోతుంది దేవుడి కంటే ఇంకేటమని. కానీ షెడ్ వేయడం జరిగింది అక్కడ. చుట్టూ కూడా స్తంభాలు కూడా ఆయన అన్ని మొత్తాన్ని వాళ్ళు చుట్టూ చిన్న గోడ కడితే మంచిదని పెట్టుకోవడం ఉండే కదా, ఆ గోడ కట్టడానికి అక్కడ అడుసు మట్టి దొక్కి గోడ కట్టి అంత ఏర్పాటు చేసి ప్రార్థన అలాగే జరిపించడం జరిగింది. అనేక మంది కష్టార్జితం, ప్రార్థన, శ్రమ, త్యాగం అన్నీ ఉన్నాయి. క్రీస్తు సంఘం, ఈ ఇరుసుమండలో క్రీస్తు సంఘం అంటే అంత సులువుగా రాలేదు ప్రియులరా. ఇందులో చాలా కష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది, చాలా భక్తి ఉంది. ప్రేమన వర్ణన మరి వెంకటరావు గారు చెప్పేసాం. ఇది నేను రాలేదు, అప్పుడప్పుడు ఎప్పుడైనా పిలిచినప్పుడు వచ్చాను, నేను మళ్ళీ రాలేదు. ఎక్కువ ఇదిగో మరి సజ్జనం ఏమో వచ్చేవాళ్ళు, అప్పుడు లోన మీద వచ్చేవాళ్ళు ఇక్కడికంతా కూడా తిరగటం. తర్వాత రాజేంద్ర తర్వాత మారాడు. ముందు మాత్రం ఇళ్ళను సురేష్ వాళ్ళే ఉన్నారు. వీళ్ళు పెద్ద పెద్ద గొప్పళ్ళు అయ్యారు. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించారంటే ఏం చెప్తారు, ఏం చూస్తారు? దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పడానికి ఏం చూస్తారు? చెప్పండి మీరు. దేవుడు ఆశీర్వాదం వచ్చింది అని చెప్పడానికి ఏం చూస్తారు? వెంకటరావు ఆశీర్వదించబడ్డాడు అని చెప్పడానికి ఏం చూస్తారు? ఆయన ఉన్న బిల్డింగ్ చూస్తారు, సంఘం చూస్తారా? ఆయన ఉన్న బిల్డింగ్ చూస్తారు, వేసుకెళ్ళి కారు చూస్తారు, వేసుకునే డ్రెస్ చూస్తారు. ఇవన్నీ చూసి ఏమంటా మనం? దేవుడు చాలా ఆశీర్వదించాడండి, ఎవరికి చాలా ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం అంతే, అది కాదు, అది భౌతికమైనది. అది
అది భౌతికమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వేరే కదా. కుమారి చాలాసార్లు చెప్పింది, అయ్యా మీ ప్రార్థనే కదా మాకు ఇంత గొప్పడమై ఉండే కారణం మీరు కదా, రండి మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి, అమ్మగారు మీరు రండి, అలా ఇలా ఇలా చాలాసార్లు బ్రతుకులాడింది బాబు. ఎక్కడో బాగలేనప్పుడు వచ్చాము మేము. ఆయన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సీరియస్ అయిపోయినప్పుడు వచ్చి అక్కడికి కాలేజీ కాడికి వచ్చి చూసి వెళ్ళాం. తర్వాత 1-2 సార్లు వచ్చాము మేము. చాలా సంఘాలు ఇచ్చి అక్కడ చర్చ్ బిల్డింగ్ కట్టాడు కదా, కొత్త బిల్డింగ్ కట్టినప్పుడు మీరే కదా ఇక్కడ స్థాపకులు, మీరే కదా ప్రారంభకులు, మీరే కాబట్టి ఆ చర్చ్ బిల్డింగ్ మీరే ఓపెన్ చేయాలని నా చేత ఓపెన్ చేయించాడు. అది మీరు కొంతమంది చూస్తుంటారు, వేనుంటారు లేకపోతే అని. ఒక ప్రియురాలు, చావు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, మరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు మరణం అంటే? మరణం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? ఎవరికి ఇష్టం ఉండదు కదా. అంత భక్తిలో లీనమైపోయిన తర్వాత ఏమంటాడంటే, ఇంకా నాకు పిలిచేసుకొని ఆయన అన్నవాడు కోరుకుంటాడు కదా, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు అని కోరుకుంటారు. ధనలక్ష్మి అలా కోరుకుంటుంది, వెంకటరావు అలా కోరుకుంటాడు, అందరూ అలా కోరుకుంటారు. సామర్థ్య గారు ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు అని. ఆయన ఏమంటాడు, దేవుడు ఏమంటాడు? కీర్తన 90వ కీర్తన 3వ చరణం. బైబిల్ చెప్పుకుందాం కొద్దిసేపు. ఇప్పటి వరకు మనం కవర్లు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు బైబిల్ చెప్పుకుందాం కొద్ది నిమిషాలు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచారు. బైబిల్ చూడాలి అందరూ. ఇప్పుడు వరకు బైబిల్ తీయలేదు కదా, ఇప్పుడు బైబిల్ తీయండి. ఉన్నవాళ్ళు, బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన అద్భుతమైన గ్రంథం ఏంటంటే బైబిల్. బైబిల్ మన జీవిత పుస్తకం. మనుషుడు ఎలా పుట్టాడు, ఎందుకు చనిపోతున్నాడు, చనిపోతే ఎక్కడికి వెళ్తాడు, చనిపోయిన మళ్ళా బ్రతుకుతాడా, ఈ చనిపోయిన మళ్ళా మనం చూస్తామా, ఇవన్నీ చెప్పే గ్రంథమే బైబిల్. ఇది నేర్చుకోలేదు మన వాళ్ళు. అల్లు అంటే అల్లు నేర్చుకున్నారు, బైబిల్ నేర్చుకోలేదండి. ఆ రోజున ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు స్వార్థ దండయాత్ర చేసాం, అంతా కూడా పత్రికలు పంచాం, మైక్ మెగాఫోన్ ఉంటే మెగాఫోన్తో అందరూ మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నప్పటికీ క్రీస్తు సంఘం బైబిల్లో ఉన్నది లేఖనానుసారమైన సంఘము క్రీస్తు సంఘం అని చెప్పినప్పుడు అందరికీ చాలా భయం వేసింది. డినామినేషన్ అందరికీ చాలా భయం వేసింది. WME ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయన అయ్య బాబో ఏంటో క్రీస్తు సంఘం బైబిల్ ఉందంట, రోమాలో ఉందంట అనుకుని అతను పేరు కూడా మార్చుకున్నాడు. WME క్రీస్తు సంఘం అని మార్చాడు. ఎవరు మార్చాడు? WME క్రీస్తు సంఘం వచ్చాడు. ఎంత భయపడ్డాడు చూడండి, ఆలోచించండి పిల్లలు. బైబిల్ చాలా గొప్పది. బైబిల్ ఉన్న సత్యం చాలా గొప్పది. సత్యం ఏదంటే వాక్యమే సత్యం. దేవుడు ఆయన పోలికలు ఆయన స్వరూపం ముందు మానవులుగా మనల్ని పుట్టించాడు. ఆయన ఊపిరి ఊది బ్రతికించాడు. ఆయన బ్రతుకుంటే బ్రతుకుతాము, చలిస్తాము, ఉనికి కలిగి ఉంటాం. పిలిస్తే మరలా దేవుని దగ్గరికే వెళ్ళిపోతాం కదా. మన ఆయుష్కాలం ఎంత? ఎంత చెప్పండి? 70 సంవత్సరములు అధిక బలం అనేడలా 10వ వచనం. అదే 90వ కీర్తనలో 10వ చరణాన్ని మనం చదివితే మనకు అలా కనిపిస్తుంది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం అనేడలా 8 సంవత్సరములకు. ఆయనను బట్టి వైభవము, ఆయాసమే, దుఃఖమేది త్వరగా కదించడమేమో. ధనలక్ష్మి చూసినప్పటికి పడిపోయిందంట. ఇదిగో ఇక్కడ చక్కెర వేసుకుంది. ఏంటమ్మా అంటే పడిపోయానండి అంది. బీపీ షుగర్ ఉందంటే అన్నీ ఉన్నాయన్న. పడిపోయింది, మంచి మంచి కింద పడిపోయింది. ఎంత ఆయుష్ ఎంత అంటే వయసు ఎంత నాకు తెలియదు. సహజంగా మనకి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, రకరకాల జబ్బులు ఉంటాయి కదా. మన ఆయుష్కాలం ఎంత? 70 or 80. 70 లేక 80. అయినను వాటి వైభవము, ఆయాసమే. ఎలా ఉన్నారండి? ఏం చెప్తాడు? ఉన్నామండి ఏం చెప్పమంటారు? చావు వస్తుందంటే రావట్లేదండి, తిందామంటే అరగట్లేదండి, బీపీ ఉందండి, షుగర్ ఉందండి, కీళ్ళు ఎరిగిపోయేటండి, అదట్టండి ఇదట్టండి, రకరకాల జబ్బులండి, మింగుతున్నానండి. టాబ్లెట్ల మీద బతుకుతున్నారట. దేని మీద బతుకుతున్నారు? టాబ్లెట్ల మీద బతుకుతున్నాం తప్ప ఏం కాదని చెప్తాను ప్రియులను. యోబు గ్రంథానికి వెళ్దాం ఒకసారి. యోబు గ్రంథము 14 అధ్యాయం. యోబు గ్రంథము 14 అధ్యాయము 5వ వచనం చదువుదాం. 14:5 1వ వచనం కూడా చదువుతాం. ముందుగా 1వ వచనం చూడండి. స్త్రీ కనిన నరుడు అంటున్నాడు ఇక్కడ. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై
మిక్కిలి బాధనందున. సామర్థ్య గారి గురించి చెప్పారు, ఎక్కువ పని 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 పని, ఎప్పుడు పని చేయడమే, ఖాళీ లేదు. వ్యవసాయ పని, లేకపోతే ఆ పని ఈ పని. పెద్దరాజు కూడా అదే పని చేపించారు. స్త్రీ కానీ నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందు. మామూలు బాధ కదంట. ఏ బాధ? మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్లోడు వికసించి వాడిపోతాడు, నీడ కనపడకపోయినట్లోడు నిలువక పారిపోతాడు. 5వ వచనం చదువుదాం. ఇప్పుడు 5th వర్స్ చదువుదాం. నరుల ఆయుష్కాలము పరిమితి గలది. ఏం గలది? పరిమితి అంటే లిమిటెడ్. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. చదవండి. మించజాలని వైభవ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మించం. ఇక ఎంత పెట్టాడో అంతే, ఎంతవరకు బతకాలో అంతవరకు బ్రతుకుతాం. 1 సెకండ్ కూడా ఎక్కువ బ్రతకండి. మరి కట్ట డబ్బులు ఇచ్చి డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళి బతికించమని కూడా ఆయన ఏం చేయలేడు, బ్రతికించలేడు. నేనేమి చేయలేను, ఇక తీసుకెళ్ళిపోండి అని చెప్తాడు. ఎందుకంటే మన బ్రతుకు ఆయన చేతులు ఉన్నాయి, మన కాలగతులు ఎవరి చేతులు ఉన్నాయి? దేవుని చేతులు ఉన్నాయి. మించజాలని వయో పరిమాణం నీవు వానికి నియమించాం. పిల్లల బ్రతుకున్న మనం ఏదో ఒక రోజు చనిపోతాం. చనిపోతామా? చనిపోమా? ఇక్కడ ఉండిపోతావా? చావు ఎవరికి వస్తుంది? అందరికీ వస్తుంది. పేదోడని, ఉన్నవాడని, డబ్బులు ఉన్నవాడని, లేనోడని, వాడని వీడని ఏం లేదు, అందరికీ వస్తుంది మరణం. అందరికీ సంప్రాప్తం అవుతుంది కదా. అందరూ చనిపోతాం. మనం ఏదో ఒక్కరోజు చనిపోతాం. మరణం అనేది లేకుండా ఉంటే బాగుంటుంది అని ఆలోచన మనుషులకి. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదివితే, చదవట్లేదు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారాయనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాశమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, ఆయన కాదు, ఆయన కూడా, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు కూడా రక్త మాంసంలో ఏమయ్యాడు? మనకంత భయం అని, ఏం భయం మనకి? చచ్చిపోతామని భయం కదా. ఏంటి ఆకలి చచ్చిపోతానేమనుకుంటాం, ఏంటి ఆకలి ఇట్లా చచ్చిపోతానేమనుకుంటాం కదా. దేనికైనా మనకి ఏ భయం? మరణ భయం. దాశమునకు లోబడిన వారిని విడిపించడం ఆయన కూడా రక్త మాంసాలు ఏమయ్యాడు? అక్కడ అపవాది అంటున్నాడు కదా. అపవాది తెచ్చింది మరణం. ఎవరు తెచ్చారు? అపవాది తెచ్చింది. ఏదైనా తోటలో అవతల చెప్పేది కదా, మీరు చావనే, దేవుడు మాట లేదు, చచ్చిపోతారని మాట లేదు, చావరన్న మాట వినేసి తినేసి వాళ్ళిద్దరు తినేసి అని మరణాన్ని మనకి తెచ్చారు కదా. మరణాన్ని మనకి తెచ్చారు కదా. రోమాపత్రిక 5:12, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇలా కనిపిస్తుంది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరణము అందరికి ఏమైంది? అందరూ చనిపోతారు. నేను చనిపోతాను ఏదో రోజు. చాలే అయినప్పటికి వచ్చే అంటాడు ఆయన. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు మనకి, అది చిత్రం. ఎప్పుడు పిలుస్తాడో మనకి తెలియదు. పోని తెలియచెప్పేస్తే ఏమవుతుంది? చెప్పాడు అనుకోండి నీకు, అంటే డేట్ ఇచ్చాడు అనుకోండి నీకు, ఏం చేస్తావు? నువ్వు బతకవు, ఎవరిని బతకలేవు. అది అక్కడ తెలుస్తుందా? నువ్వు తినవు ఎవరిని? తినండి నీకు నేను ఎన్ని రోజులు అంటానే ఇక ఇలా చెప్తాడు. అందుకే మనకి అది పెట్టారు, సీక్రెట్ పెట్టుకున్నాడు ఆయన. వాడు కొంటామని పిలిచేస్తాడు, వెళ్ళిపోతాం. తన చూసుకుంటాం మనం. అయ్యో నిద్రపోయాడు అనుకున్నాం, కానీ దేవుని పిలుపు వచ్చేస్తుంది అనమాట అనుకుంటాం. అందరికి ఫోన్ చేస్తాం, ఏడుస్తాం, బాధపడతాం కదా ప్రియులారా. మన బ్రతుకు అల్పమైనది. యాకోబు పత్రికలో మాట చెప్తాడు 14:14. యాకోబు పత్రిక 4:14 చూడండి. యాకోబు గారు ఎలా చెప్పారు? రేపేమి సంభవించునో నీకు తెలియదు. తెలుసా? మీరు ఎవరికైనా తెలుసండి రేపు ఏమవుతుందో? రేపేమి సంభవించనో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమావు. కొంతసేపు ఉండవు, కొంతసేపు కనబడవు. ఇప్పుడే మాట్లాడొచ్చారండి, అప్పటి వరకు మాట్లాడడానికి మాట్లాడలేదట. ఇప్పటి వరకు బ్రతుకున్నాడు, ఇక బ్రతుకులేడు.
అలాంటిది మన జీవితం కదండి. పేతురు అంటాడు, పేతురు పత్రిక పక్కన ఉంటుంది కదా, పేతురు చూడండి, మొదటి పేతురు 1:24. పేతురు రాసిన మొదటి పత్రిక 1:24. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులి ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడు నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త, నువ్వు నిత్యము బ్రతకాలంటే సువార్త వినాలి. నిత్యము బ్రతుకుతావు, నువ్వు కొద్దికాలం బ్రతుకుతావు ఇక్కడ ఈ శరీరంలో. ఆత్మకు చావలేదు. ఆత్మ పరలోకం నుంచి వచ్చే ఇక్కడికి మరలా పరలోకం వెళ్ళాలి, కానీ ఎక్కడికి వెళ్ళిపోతాం? పరదేశికి వెళ్ళాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. నరకం మన కోసం చేయలేదు దేవుడు. నరకం అనేది మన కోసం చేయలేదండి, తెలుసా మీకు? పరలోకమే మన కోసం చేశాడు. మరి నరకం ఎవరి కోసం చేశాడు? మత్తయి సువార్త 25:41. మత్తయి సువార్త 25:41 చదువుదాం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారులరా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. అండి, అపవాదికి వారి దూతలకు నియమించాడు ఏది? నిత్యాగ్ని దండన, నరకం. ఏమంటారో మీ భాషలో అదే అర్థం చేసుకోండి. పరలోకం ఇవ్వాలి మనకి. వాడి మాట విని, వాడి బోధలు విని, వాడిని ప్రేమించి, వాడు చెప్పినట్టుగా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, వాడు ఏం చెప్తే అదే చేస్తాం. కాబట్టి వాడితో పాటు మనం కూడా ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. ప్రియులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు వారు జీవితాంతము మరణ భయం చేత దాశవనుకు లోబడిన వాడిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసంలో, అందుకే మన పోలికగా పుట్టి, మన శరీరం దాల్చుకొని కదా, లోక పాములు మోసుకొని పోవచ్చన్నా దేవుని గొర్రె పిల్లగా ఆ ఘోర శిలువలో యజ్ఞపశువుగా నీ కొరకు, నా కొరకు, సర్వలోక మానవాళి కొరకు తన రక్తమంతా కార్చాడు. రక్తమంతా కార్చి చనిపోయాడు. చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి సమాధిని గెలిచి మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేచాడు. చరిత్రలో ఎవరు లేరు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. దేవుళ్ళు అనబడేవాళ్ళు, దేవతలు అనబడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చచ్చిపోయి ఎక్కడ ఉన్నారు వాళ్ళు, వాళ్ళ సమాధులు అలాగే ఉన్నాయి. క్రీస్తు సమాధి ఖాళీ సమాధి. ప్రియమైన వాళ్ళారా, పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్తున్నాడు. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం బైబిల్ ఇది. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సహోదరులారా అంటున్నాడు ఇక్కడ. చూడండి ఏమంటున్నాడు? సహోదరులా. మనందరం ఎవరు? సహోదరులు కదా. బయట ఏమంటాం? స్నేహితులు అంటాం కదా. బయట ఏమంటాం? స్నేహితులు అంటాం. మనల్ని ఏమంటాం? సహోదరులు. అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు, క్రీస్తు సంఘ సభ్యులుగా ఉన్నవాళ్ళు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల, అంటే ఇతరులకు ఏం లేదు, ఇతరులకు ఏం లేదమ్మా. నిరీక్షణ అంటే చచ్చిపోయిన మళ్ళీ బతుకుతారని నమ్మకం లేదు వాళ్ళకి. చచ్చిపోరు కాబట్టి అక్కడ ఏం తింటున్నారో ఏంటో అని ఏడుస్తున్నారో ఏమనుకుని వాళ్ళు భోజనం పట్టుకెళ్ళి పెట్టడం. ఇవి ఉండేసి భోజనం తీసుకుని మొన్న ఒక ఆవిడ చనిపోయింది. వాళ్ళు హిందువులాళ్ళు అన్నీ వండారంట, రకరకాల వండారు. బిర్యానీ పట్టుకెళ్లారు. ఆఖరికి ఇంకా ఫిష్ ఇంకా అవ్వలేదు, ఫిష్ కర్రీ ఇంకా అవ్వలేదంట. ఫిష్ కర్రీని బూర్లు పట్టుకెళ్ళి మళ్ళా సమాధి కాడ తింటదా? తింటారా? వాళ్ళకి ఏం లేదు నిరీక్షణ. మీకుందా? ఆలోచించేయండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్నవారు. సాంబమూర్తి గారు నిద్రించుచున్నారు దేవుని భాషలో. లాజరు గురించి కూడా అలా చెప్పాడు. మన సోదరుడు లాజరు నిద్రించుతున్నాడు. లేపుదాం అంటే ఇలా అన్నారు. నిద్రిస్తే లేస్తాడు కానీ చచ్చిపోయేప్పుడు 4 రోజులు లేదంట. వీళ్ళ భాష కదా. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అంటున్నాడు. ఇప్పుడు మీకు ప్రశ్న, ఇప్పుడు యేసు మృతి పొంది తిరిగి లేచని నమ్ముతున్న వాళ్ళు చేతులు ఎత్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను. మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తున్నాను. యేసు మృతి పొంది తిరిగి లేచాడని నమ్ముతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవడైనా ఎత్తలేదో చూసుకోవాలి కదా, అందుకని వాళ్ళు ఎత్తలేని వాళ్ళు అంటే క్రైస్తులు కాదని అర్థం. ఈ క్రైస్తులు కాకపోతే నువ్వు ఎత్తొచ్చి ఏం తెలియదు నీకు, అయమయంగా ఉంటావు. మామయ్యకి భోజనం పెట్టామంటారు చచ్చిపోయినానికి.
ఉన్నాడు అనుకుంటే మనం మామూలు పోయిన పెట్టామంటే ఎక్కడంటే గదిలో పెట్టి వచ్చేస్తుంది, ఇప్పుడు తలుపులేసి వస్తుంది. మళ్ళీ తింటాడా? తింటే ఎందుకు చచ్చిపోతాడు కదా? నిరీక్షణ లేని అలా ఉంటారు. యేసు మృతి పొంది తిరిగి లేచారండి. మనం నమ్మేడు ఇలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని ఇప్పుడు ఆయన వెంట పెట్టుకొస్తాడు యేసుక్రీస్తు వారు. చనిపోయిన వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయకూడదు. చనిపోయిన ఆత్మశాంతి కార్యక్రమాలు ఉండవు. క్రైస్తవులు చాలా మందికి తెలియదు. ఆయన ఆత్మకు శాంతి కలిగించండి. నువ్వు చేతి అంటాడు ఆయన, నువ్వు చేయకూడదు. ఇంకా ఏం గురించి ఏం చేయలేమని ఇప్పుడు ఆయన గురించి కాదు ప్రార్థన. సామర్థ్య గారి గురించి కాదు, మనకి బతుకున్నాడు మన గురించి ఇది. నువ్వేదో చచ్చిపోతావు కదా, చచ్చిపోయినట్టు బాగా మంచిగా భక్తిగా ఉండి నీతిగా ఉండి ప్రభుని నమ్ముకొని బాప్తిసం పొంది చనిపోతావు ఉద్దేశం చేత నిన్ను మొబలైజ్ చేయడానికి, నిన్ను పురుకొల్పడానికి ఈ మీటింగ్ తప్ప ఆయన కొరకు ఏం కాదు. ఆయన కొరకు మనం ఏం చేసినా అవదు. రికమెండేషన్ స్వీకరించడు ఆయన. ఎమ్మెల్యే గారు చేసి చెప్పిస్తాను, కుదరదు. పోనీ సీఎం గారు చెప్తారు, కుదరదు. పిఎం గారు చెప్తారు, ఎవరు చెప్పినా ఎన్నేనంటాడు. అటు బ్రతుకున్నప్పుడు చూసుకోవాలి అంతాని. బ్రతుకున్నప్పుడే మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ కుదరదు. పిల్లలు ఆలోచించేయండి. యేసు మృతి పొంది తిరిగి లేచారని మనం నమ్మినట్లయితే అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. ఈ మాటల చేత ఒకరినొకరు ఏం చేయాలి? అమ్మా ధనలక్ష్మి గారు, సామూర్తి గారిని మళ్ళీ చూస్తే మనం ఏం బాధపడిపోకండి, దుఃఖపడిపోకండి. ఏమని ప్రార్థన చేసుకోవాలి? మీరు నన్ను కూడా పిలిచేసుకొని ఆయన అని ప్రార్థన చేయాలి. నన్ను కూడా పిలుచుకొని ఆయన అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకి ఇంకేముండదు ఇక్కడ. ఏం కావాలి? ఈ లోకం ఏం కావాలండి? ఎందుకంటే మనకి అని కదా. మంచి మరణం ఇవ్వండి అని ప్రార్థించాలి. ముసలాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుడుగుండు మాటలు చెప్పుకోవడం, పోకిరి మాటలు మాట్లాడడం కాదు, లంకులు పెట్టడం కాదు. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకే చనిపోవాలి. ప్రియమైన వారు ఆలోచించేయండి. యేసు మృతి పొంది తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి సువర్ణాక్షరాలతో లిఖించబడింది క్రీస్తు శకమని. కాలానికి శక పురుషుడు ఆయన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లేకపోతే కాలం లేదు కదా. 2025 కదా, అక్టోబరు 4వ రోజు వేళ. అంటే యేసుక్రీస్తు పునరుత్థానుడై ఎంతకాలమైంది? ఎంతకాలమైంది? ఇండియా కాదు, ప్రపంచం అంతా కూడా. మన ఇండియాలోకి ఏముంది? శాతవాహన శకం అన్నారు మనోళ్ళు. శాతవాహనుడు పుట్టినప్పటి నుంచి 1వ తారీఖు తెలుగు సంవత్సరం అది కదా మనకి. ఉగాది 1వ తారీఖు అంటే ఎవడు చెల్లుతుంది అన్నది ఎక్కడా చెల్లదు. నువ్వు కానీ ఏ తిరిగి ఎవడు బ్యాంకులో డబ్బులు ఇవ్వడు, కట్టుకోడు, డేట్ మార్చు అని చెప్తాడు. అది అంగీకారయోగ్యమైనది కాదు. క్రీస్తుని గురించి మాత్రమే అంగీకారయోగ్యమైనది. కాదనలేని సత్యము. నువ్వు నాస్తికుడువైనా, ఆస్తికుడువైనా, క్రైస్తవుడువైనా, హిందుడువైనా, ఎవరివైనా కూడా యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి నువ్వు. అందుకన్నాడు ప్రతి మోకాలు యేసునామానే వంగాలి, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి. యేసన్నాడు నేనే మార్గం అన్నాడు. ఏమన్నాడు? నేనే మార్గములు కాదు వెళ్ళా, నేనే మార్గములు సత్యములు కాదు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గరకు రాడు అని చెప్పాడు. ఒకే మార్గం, ఓన్లీ వన్ వే. ఒకే ఒక్క మార్గములో మనము సత్యమైన జీవ మార్గములో మనం జీవితంలో బ్రతుకున్నప్పుడు నడవాలి మనం. ప్రియమైన వల్ల ఇప్పుడు సామమూర్తి గారు ఎలా ఇస్తారు? ఇప్పుడు అది ప్రాబ్లం అన్నది. ఈ మాట చెప్పి ముగించేస్తేనే సామమూర్తి గారు ఎలా వేస్తారు? చనిపోయాడు కదా ఆయన, సమాధి చేసేస్తారు కదా. ఆ చెక్క పెట్టి ఉంటుందా? శరీరం ఉంటుందా? మన శరీరం ఎలాంటిదంటే ప్రాణం పోయిన 24 గంటలకు కుళ్ళు వచ్చేస్తుంది, పురుగులు వచ్చేస్తాయి దీంట్లో నుంచి. మనకి లోనే పురుగులు ఉంటే బయటకు వచ్చేస్తాయి, తినేస్తుంది మొత్తం, శరీరం అంతా తినేస్తుంది. ఇంకా ఎముకలు మిగులుతాయి. ఇక్కడ మీ మట్టి అయితే ఎముకలు కూడా తినేస్తాయి. మీ ఇసుక ప్రాంతం ఏం తినేస్తాయి? ఇంకా మా ప్రాంతం అయితే ఇంకా ఎముకలు కొద్ది రోజులు ఉంటాయి. ఇక్కడైతే ఉండవు, అసలు మొత్తం తినేస్తాయి. సరిగాలు పాతి పెడితే తినేస్తాయి కదా, అవునా కదా? మట్టిలో కలిసిపోతాం కదా. అవును. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:35 15:35 ఎలా చెప్తున్నాడు? అయితే మృతులు ఎలాగో లేతురు, వరటి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. చదవండి. అవివేకి, వివేకలేనుడా, వివాసం చేస్తా కానీ నువ్వు నమ్మవేంట్రా అంటున్నాడు. ఇప్పుడు అవివేకి, నీ విత్తునది చచ్చిదేని గాని ఏమవదు, బ్రతికింపబడదు కదా. నీ విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజను సరే, మరే గింజను సరే,
వట్టి గింజను విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరం విత్తుట్లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం విత్తులు దానికి చూసారా ఎలాగుందో. మన వ్యవసాయ దేశం కదా, ఆకుపడేస్తారు కదా, ధాన్యం ఊరపడతారు కదా, కుళ్ళిపోద్ది కదా, అది మనం మండి కడతాం, పట్టుకెళ్ళి ఆకుమళ్ళీ చల్లుతాం. ఆ గింజలు కనిపించు మనకి, ఆకు వస్తుంది పైకి పచ్చగా కదండి. ఏ గింజానే అంతే, గోధుమ గింజానే అంతే, చిక్కుడు గింజానే అంతే, బీర గింజానే అంతే. ఆ గింజ కనిపించదు మనకి, మొక్క కనిపిస్తుంది. ఈ శరీరం మట్టి శరీరం, దీని శరీరం, రోగానికి ఆకలికి తట్టుకోలేని శరీరం. ఒకప్పుడు బాలులుగా పుట్టిన మనం, యవనస్తులుగా ఉన్న మనం వృద్ధులైపోయిన తర్వాత కృంగిపోయి కృషించిపోయి కనబడక వినబడక నడవలేక ఉన్న శరీరం మట్టిలో కలిసిపోతుంది. ప్రియులారా, ఆ మొక్కన గింజను అలా పాతినప్పుడు అది దాంట్లో కొత్త మొక్క అలాగే వస్తుందో, ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత పాతి పెట్టిన తర్వాత ఇంట్లోంచి కొత్తది వస్తుందంట. 42వ వచనం చూడండి. మృతుల పునరుత్థానము అలాగే చెప్పాడు చూడండి. మృతుల పునరుత్థానం అలాగే. ఓకే, శరీరము క్షయమనిదిగా విత్తబడి, క్షయం అంటే నాశనం అయిపోయేది, క్షయమనిదిగా విత్తబడి అక్షయం అంటే నాశనం కాదు. బైబిల్ భాష చూడండి, క్షయము అక్షయము, నాశనం అయ్యేది నాశనము కానిది. అండ్ దీని శరీరముగా మహిమ శరీరంగా లేపబడుతుంది. చదువుకోండి అంతా కూడా, మీరు అంతా చదవండి, బైబిల్ అంతా చదవండి, బైబిల్ నేర్చుకోండి అండి. అందుకే మీరు లోకానికి జ్ఞానం బోధించాలి. నువ్వు నమ్మిన ప్రభువును, నువ్వు నమ్మిన క్రీస్తును, నువ్వు నమ్మిన విశ్వాసాన్ని అనేక మందికి చాటాలి, అనేక మందిని ప్రభు దగ్గర తీసుకురావాలి. నువ్వు ఏదో నా మట్టుకుని ఇలా ఉండిపోయినా చచ్చిపోతారు అనుకోకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఈ శరీరము పాతి పెట్టిన తర్వాత దీంట్లో వచ్చి మహిమ శరీరం వస్తుంది. ఎంత గొప్ప భాగ్యం ఇది. కింద అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. 50వ వచనం ఎప్పుడు ఉంటుంది? 55. ఓకే, చదవండి. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. ఇంకెక్కడెక్కడ నెగ్గుతావు నువ్వు? మా ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు కదా. నేను చచ్చిపోయినా మళ్ళీ తిరిగి బ్రతుకుతాను, తిరిగి లేపబడతాను. ఇది బైబిల్ చెప్తున్న పరమ సత్యం. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. మీరు ముగించండి అని చెప్పకముందే నేను ముగించాలి. అది ఇక్కడ నా టైం. మీరు ముగించండి, టైం అయిపోయిందని వెంకట్రావు మళ్ళీ నాకు లేచి నాకు ఇవ్వకూడదు, నేను ముందే ముగించేయండి. అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు చెప్పండి, అందరూ ఎప్పుడు చెప్పండి, ఇప్పుడు అని చెప్పండి. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మైక నియమము పాప మరణముల నియమము నుండి నన్ను నేను కూడా విడిపిస్తుంది. అది చెప్పాడు పౌలు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా. ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. ఏసే నా కాపరి, ఏసే నా ఊపిరి, ఏసే నా కాపరి, ఏసే నా ఊపిరి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదుగా. లోకము మీద విజయమే, పాపము మీద విజయమే. లోకము మీద విజయమే, పాపము మీద విజయమే. మరణము మీద విజయమే, క్రీస్తులో నిత్యము విజయమే. మరణము మీద విజయమే, క్రీస్తులో నిత్యము విజయమే.
క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదుగా. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రైస్తువులు ఎవరు కూడా చావంటే భయపడరు. ఎందుకంటే ఇక్కడ నేను చనిపోతే ఇక్కడ కన్ను మూస్తే ఈ లోకం నుంచి ఇంకో లోకంలోకి వెళ్తాను, పరదేశికి వెళ్తాను, నెమ్మది పొందే స్థలంలోకి వెళ్తాను. అక్కడ కన్నీళ్ళు ఉండవు, కష్టం ఉండదు, రోగం ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు, ఈ భూ సంబంధమైన సమస్యలు ఏమి ఉండవు. అక్కడ నిత్యము ఆనందం పొందే లోకంలోకి వెళ్ళడానికని మరణం అనేది మరణ ద్వారము ద్వారా మనము దేవుని పరదేశంలోకి చేరుకుంటాం. ప్రియులరా, ఆలోచించండి. ఆఖరికి ఒక మాట చదివి ముగిద్దాం. ప్రకటన 14:13. ప్రకటన గ్రంథము 14:13 చదువుదాం. ఇలా ఉంది ఇక్కడ, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకములో ఒక స్వరము చెప్పగా వింటిని. ప్రభునందు మృతులు, సామమూర్తి గారు, ప్రభునందు మృతుడైన ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకములో ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసలమని విశ్రాంతి పొందుతురు. సామూర్తి గారు ఏం పొందుతున్నారు? విశ్రాంతి పొందుతురు. వారి క్రియలు వారి వెంట పోవనని ఆత్మ చెప్పి. ఏ వెళతాం కూడా ఇల్లు ఇలాగే ఉంది, అక్కడ మాకు ఇచ్చిన రూమ్ అలాగే ఉంది. 10 లక్షల ఇదిగో మా మేనళ్ళు ఉన్నారు, పిల్లలు ఇదిగో చాలా మంది చెప్పారు, ఆడపిల్లలు అంటే మాకు చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఎవరు వెళ్ళాం, నన్ను కూడా ఎవరు రారు, నీ కూడా ఎవరు రారు, నువ్వు ఒక్కడ వెళ్ళాలి. ఏం పట్టుకెళ్ళావు? ఈ భూ సంబంధంగా ఏం పట్టుకెళ్ళావు? రిమోట్ పట్టుకెళ్ళావు. చాలా మందికి పిచ్చి కదా, నీ టీవీ రిమోట్ పట్టుకెళ్ళవు, నువ్వు బంగారం పట్టుకెళ్ళవు. ఒకవేళ బంగారం ఉంచే చెవికి ఉంచావు అనుకో, పెట్టుకున్నావు అనుకో, కోసి తీసేస్తారు నిన్ను. తెలియదు నీకు, రాకపోయినా వచ్చినా సీలు తీయరు కదండి, సీలాలు బిగిసిపోంటాయి కదా, కెలం పెట్టేసి దుప్పట్టేసి ఉంటాయి కదా. ఏం చేస్తారు అప్పుడు? ఇక్కడ తీయద్దు అక్కడ చేద్దాం అని అంటాడు. అక్కడ ఇంకా ఎడుతుందా అని వద్దంటదా? ఏమని మనకి చాలా పట్టు చీరలు ఉంటాయి, ఒక్క చీర కూడా మన మీద వేయరు. వేయటానికి ఎవరికి టైం ఉండదు, అందరూ ఏడుస్తూ ఉంటారు. క్రైస్తవులు కాబట్టి మనకి అంగి వేసి, పౌడర్ వేసి, సెంట్ వేసి, పువ్వులు జల్లి తీసుకెళ్తారు. ప్రియులారా, అందరిని ప్రేమించండి, అందరి కొరకు ప్రార్థన చేయండి, వీలైనంత వరకు అందరికీ మంచి చేయండి. నీ క్రియలే నీ వెంట వస్తాయి కానీ ఏమీ రాదు. ప్రార్థన మానేయకండి, ఆరాధన మానేయకండి. ఆరాధన ఎందుకు మానేస్తున్నాం అంటే పనులు కదండి, మరి ఆ పని కాదండి, ఇది పది కానండి. పని ఇక్కడే ఉండదు, నువ్వే ఉండవు. అర్థమైంది కదా? ఏంటో కానీ చిత్రం నాకు చాలా ఆలోచిస్తాను నేను. శనివారం వరకు ఇంట్లో ఉంటారండి, ఆదివారం ఎక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ సోమవారం వచ్చేది, సోమవారం మళ్ళీ తిరుగుతుంటారు. అలాగా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఎక్కడికో. వద్దండి ప్రియులరా, ఈయన చూస్తున్నారు మనకు అర్థం అవ్వాలి. నేను కూడా చచ్చిపోతాను ఏదో రోజు. ఏం పట్టుకెళ్ళి నేను? నా నీతి క్రియలు నా వెంట వస్తాయి, నా భక్తి నా వెంట వస్తుంది. ఏమి రాదు, ఎవరు రారు. కట్టిన ఇల్లు, ధనధాన్యములు, కనబడు బంధు మిత్రులును, గూడు విడచి నీవు పోయినచో వెంట నీతో రారెవరు, రమ్ము నీ తరుణమిదే పిలచుచున్నాడు ఈ ప్రభువైన రమ్ము. ధనలక్ష గారికి దేవుడు ఆదరణ ఓదార్పు దయచేయాలని, ధైర్యం ఇవ్వాలని, వీళ్ళు కూడా చాలా ప్రేమగా చూడాలని. ఇదిగో వెంకట్రావు, పెద్దరాజు ఫ్యామిలీస్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరినీ కూడా దేవుడు ఆదరించాలని కోరుచు నాకు ఇచ్చిన సమయం బట్టి ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిల్లో ఫలింప చేయనుగాక. వందనములు. దైవజనులు గొప్ప నిరీక్షణతో కూడినటువంటి ఆదరణ మాటలు తెలియజేశారు. ఆ కుటుంబాలు కాదు, క్రైస్తవులందరికీ కావాల్సిన మాటలు తెలియజేశారు. వారికి మా సంఘం తరపున, కుటుంబం తరపున హృదయపూర్వకంగాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరి మీ అందరి కొరకు మాక వారి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే దేవారి యొక్క కుటుంబ సభ్యులు, అలాగే తాడివారి యొక్క కుటుంబ సభ్యులు, వీరు మీకు ప్రత్యేకమైన విందుని ఏర్పాటు చేసి ఉన్నారు. కావున మీరు వెళ్ళి
మరి విందును స్వీకరించి మా అత్తయ్య గారిని ఆదరించి మంచి మాట చెప్పి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి అందరికీ వందనాలు. మన మధ్యకి సోదరులు మరి రాజేంద్ర బాబు గారు వచ్చి ఉన్నారు, వారికి రావాలని కోరుచున్నాను. రాజేంద్ర బాబు గారు మన మధ్య వచ్చారు, ప్లీజ్ కమ్. ఆయన ముఖ్యం ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాము. అందరు లేచి నిలబడండి. ముఖ్యం ప్రార్థన ఆశీర్వాదం రాజేంద్ర బాబు గారు చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ శ్రేష్టమైన అమూల్యమైన నామానికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవా. మరి ఇదిగో భూమిని కలిగించి ఈ భూమిని ఏలేవాడిగా మనుషులు చేశారు. నేలమంటితో నరుని నిర్మించి దేవా ఈ భూమిని అప్పగించారు. మొదటి మనిషికి మీరు చెప్పారు మరలా తిరిగి రావాలని, ఆ దేహం మట్టికి అప్పగించి రావాలని మీరు చెప్పినట్టుగా పుట్టిన ప్రతి మనిషి మీరిచ్చిన ఆయుష్కాలంలో బ్రతికి మీ పిలుపు మేరకు తండ్రి ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇదిగో మా ప్రియులు సామూర్తి గారు, ఆయన మీరు పుట్టించారు. ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలంలో ఈ భూమి మీద మా అందరి మధ్యన బ్రతికి మరి ఎంతో ఇక్కడ ఈ ఇర్సిమండ గ్రామంలో నీ సేవ జరిగించడానికి సహకారునిగా ఉండి దైవజనులను ప్రేమించి ఎన్నో మంచి కార్యక్రమాలకు సహకారంగా నీ బిడ్డ ఉన్నందుకు తండ్రి ఆనందపడుతున్నాం. అంతేకాదు మా ప్రియుడు ఆర్వీరావును పెంచి పెద్దవాడిని చేసి ఒక దైవజనుడిగా మరి చేయటంలో ఒక తండ్రిగా ఆయన ప్రేమించి చేసిన పని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. మరి ఆయన మీరు పిలుచుకున్నారు కనుక ఆయన మీ చెంతకు వెళ్ళిపోయారు. ఆయన మా మధ్యన బ్రతికిన జ్ఞాపకాలు మాకు జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆయన కట్టుకున్న భార్య ధనలక్ష్మి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భర్త లేని లోటు లేకుండా సంపూర్ణమైన ఓదార్పును మీరు అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాను. సహాయం దయచేయండి. అలాగే వారు ఎవరిని పెంచారో తండ్రి, మరి ఆర్వీరావుని కానీ పెద్దరాజుని కానీ ఆర్వీరావు యొక్క చెల్లిని కానీ వీరందరినీ, అలాగే విజయ్ కుమార్ని, వారందరూ తండ్రి మరి పెద్ద ఆయన లేని లోటులో దుఃఖంలో ఉన్నారు. వారి కన్నీళ్లు తీసివేసి సంపూర్ణమైన ఓదార్పును మీరు అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాను దేవా. ఆ పెద్ద దిక్కు లేని లోటు వీరందరికీ మీరు తీర్చమని కోరుకుంటూ మరి ఇంతవరకు దైవజనుల ద్వారా ఎన్నో మంచి విషయాలు మీరు నీ పిల్లలతో మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదిగో ఈ సభను ముగించుకుంటున్నాం. మీ సహాయం అనుగ్రహించండి. ఇంటివారు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాలందరికీ సమృద్ధిగా సరిపోటులో నీ కృప దయచేయండి. ఈ కూడుకును ఆది నుండి అంచె వరకు మీరే చక్కగా మర్యాదకరంగా వచ్చిన వారికి మేల్కొలుపుగా జరిగించినందుకు మీకు మనసారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో క్రీస్తు పేర మీకు సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అంటే మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సకల స్థలాల్లో ఉన్న పరిశుద్ధులకును, అలాగే సామూర్తి గారు విడిచి వెళ్ళిన తన కుటుంబస్తులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. పరదేశులము ప్రియులారా, మన పరదేశులము ప్రియులారా, మన పురమిదిగా దిక్కుడు నిజముగా
పేరేంటి చెప్పు నీ పేరు నీ పేరు చెప్పు అమ్మమ్మ తాతి పేరు చీర మంచి చేసుకోయా దాని పేరు చెప్పు సరే నీ పేరు ఎట్టుకొచ్చారు మన మంచి పోజు వేసుకుని అంటున్నావు బాగుంటున్నావులే నేనేం తీయాలి హైదరాబాద్ ఎప్పుడు వచ్చావా? నేను వచ్చి ఒక 3 వారాలు. ఏం తెలియవు హైదరాబాద్ మామూలుగానే. క్షమ సడలిన చందం సంతగొల్లు క్షమ సడలిన చందం బంతయు సతణగుం నిజముగ బంతయు సతణగుం బంతయు సతణగుం నిజముగ బంతయు సతణగుం పరదేశులము ప్రియులారామన పురమిదిగాదిపుడు నిజముగా పురమిదిగాదిపుడు పురమిదిగాదిపుడు నిజముగా పురమిదిగాదిపుడు Tatian నువ్వు Tatia తినేసావా పక్కనెట్టేసావా